హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ సార్ క్లాసెస్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనము మార్చి 18వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. అందరికీ గుడ్ ఈవినింగ్. సో నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, మీరు ప్రాపర్గా నోట్ మేకింగ్ చేసుకోండి. ఏదైతే మనకి జాబ్ క్యాలెండర్ రాబోతుందో ఆ జాబ్ క్యాలెండర్లో రాబోతున్నటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మన కరెంట్ అఫైర్స్ అనేవి ఉపయోగపడతాయండి. సో మీరు ఇప్పటి నుంచే ప్రాపర్గా ఓన్ నోట్స్ అనేది మేక్ చేసుకోండి. అంటే ఇప్పటి నుంచి మీరు ఓన్గా మీకంటూ ఒక సొంత నోట్స్ మేక్ చేసుకోండి. సో బేస్ మన దగ్గర ఉండాలండి. సో బేస్ మన దగ్గర ఉంటే ఆ తర్వాత మనము ఏమైనా చదువుకోవచ్చు. సో అందువల్ల విజేతలను అడగండి. సో గతంలో ఎవరైతే విజేతలు అయ్యారో అంటే లైక్ మనకి గ్రూప్ 2 కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, ఎస్ఐ కానిస్టేబుల్ కానివ్వండి, అలా ఏపీపీఎస్సి కానివ్వండి, టీజీపీఎస్ కానివ్వండి, సో జాబ్ సాధించారో వాళ్ళని అడగండి. ప్రతి ఒక్కళ్ళు కూడా సొంతగా నోట్స్ తయారు చేసుకున్న వాళ్ళే. సో సొంతగా నోట్స్ తయారు చేసుకొని అవన్నీ గుర్తున్న తరువాత మనం ఆల్టర్నేటింగ్ ఏమైనా ఉందా అని చెప్పేసి నెక్స్ట్ సోర్స్కి వెళ్ళాలి తప్ప మన దగ్గర ఉన్నటువంటి సోర్స్ని కాదని ఎక్కడెక్కడో చూస్తే ఇబ్బంది పడతాం. సో అందువల్ల మీరు ప్రాపర్గా నోట్ మేకింగ్ చేసుకోండి. ఇక్కడ మనం డిస్కస్ చేసే కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా నేను మీకు ఏదైతే 2026లో అడగడానికి అంటే ఈ ఇయర్లో మారినటువంటివి, చేంజ్ అవ్వనటువంటివి, ఎక్కువ లాంగ్ టర్మ్లో డ్యూరేషన్లో ఉన్నవి మనం డిస్కస్ చేస్తున్నాం. సో నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నానండి. సో మరి ఎవరు కూడా ఎన్నిసార్లు ఏంటి సార్ ఇలా చెప్తున్నారు అనుకోవద్దు. ఎందుకంటే దాని ఇంపార్టెన్స్ ఎప్పుడు తెలిసిస్తారంటే మీరు ఎగ్జామ్ సెంటర్లో మానిటర్ ముందు కూర్చున్నప్పుడు లేదా ఓఎంఆర్ షీట్ ఓపెన్ చేయగానే అప్పుడు మీకు తెలిసిద్దండి నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్పానా అని. సో కరెంట్ అఫైర్స్ అంటే ఓషన్ అంటారండి, ఓషనే. కానీ మనకు కావాల్సిందేంటి? ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. సో అవి చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో అందువల్ల కరెంట్ అఫైర్స్ అంటే నువ్వు వ్యాస్ట్గా చదవాలని సో అలా అనుకుంటారండి. అంటే అసలు ఏం అడుగుతారో తెలియదు, ఎక్కడి నుంచి అడుగుతారో తెలియదు అనేటువంటి ఒక ఏదైతే క్వశ్చన్ మార్కులో చాలా మంది ఆస్పిరెంట్స్ కరెంట్ అఫైర్స్ నెగ్లెక్ట్ చేస్తారండి. అట్లా ఏమి ఉండదండి, అట్లా ఏమీ ఉండదు. సో మీరు కావాలంటే ఒక 3 months నోట్ మేక్ చేసి చూడండి. కరెంట్ అఫైర్స్ అంటే అంతేకాదు ఇంతేనా అని అంటారు. ఓకేనా? రైట్. ఖచ్చితంగా నేను ఆ విధంగా మీకు ఏదైతే గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, ఎస్ఐ కానిస్టేబుల్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, సో మాక్సిమం జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ద అల్టిమేట్ అసలు మాక్సిమం వచ్చే విధంగా నేను కరెంట్ అఫైర్స్ని ప్రొవైడ్ చేస్తాను. సో అప్పటి వరకు మీరు మీ సొంత నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. సో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా నేను ఒక అంశం వచ్చినప్పుడు దాన్ని నేను రివిజన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. సో ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా జాగ్రత్తగా వినండి. రైట్. సో వితౌట్ ఎనీ డిలే సో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. చూడండి, దివ్యాంగ శక్తి, దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏదైతే మనకి దివ్యాంగ శక్తి అనేటువంటి పేరుతో ఏపీ గవర్నమెంట్, సో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అంటే మార్చి 18, 2026న మంగళగిరి బస్ స్టాండ్లో దివ్యాంగ శక్తి అనేటువంటి ఒక స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అంటే వికలాంగులు ఉన్నారో వారికి ఫ్రీగా బస్ ఫెసిలిటీస్ని కల్పించడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. గతంలో శ్రీ శక్తి అనేటువంటి ఒక స్కీమ్ని ప్రారంభించారండి. సో ఆగస్టు 15, 2025లో శ్రీ శక్తి అనేటువంటి ఒక స్కీమ్ని ప్రారంభించారు. అదేంటి సార్ అంటే అది విమెన్ ఎవరైతే మహిళలు ఉంటారో వారికి ఏపీఎస్ఆర్టీసీలో ఫ్రీగా బస్ సౌకర్యాన్ని కల్పించడం. మరి వికలాంగులకి సో దీనికి ఏదైతే దివ్యశక్తి అనే పేరుతో దివ్యాంగులకు ఉచిత ప్రయాణాన్ని కల్పించడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మరి ఎప్పుడు ప్రారంభించారు ఈ స్కీమ్ని అని అడుగుతారండి. ఎప్పుడు ప్రారంభించారు సార్ అంటే 2026 మార్చి 18వ తారీఖున. డేట్ గుర్తుంచుకోండి. ఎక్కడి నుంచి ప్రారంభించారు సార్ అంటే మంగళగిరి బస్ స్టాండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మంగళగిరి బస్ స్టాండ్ అని చెప్పేసి అంటామండి. బస్ స్టాండ్ అని చెప్పేసి అంటాము, బస్ స్టాండ్ అని చెప్పేసి అంటాము. సో అక్కడ ప్రారంభించడం జరిగింది. మరి ఎవరు అంటే చంద్రబాబు గారు ప్రారంభించారు. సో మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం సో ఫ్రీగా బస్ ఫెసిలిటీస్ కల్పించారు. మరి అర్హత ఏంటి సార్ అంటే ఏదైతే మనకి వికలాంగులు ఉన్నారో సో వాళ్ళ యొక్క వైకల్యం అనేది సో 40% లేదా అంతకంటే ఎక్కువ సో ఏదైతే వికలాంగం ఉంటుందో అంటే మనకి డిజబిలిటీ ఉంటుందో సో వారు ఎలిజిబిలిటీయే అంటే వాళ్ళకి సదరం సర్టిఫికేట్ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇస్తారండి. సో ఇతను పీడబ్ల్యూకి సంబంధించినటువంటి పర్సన్ అని చెప్పేసి సో దాంట్లో పర్సంటేజ్ ఉంటుంది అంటే 30%, 40, 50, 55, 100% ఇలా ఉంటుంది. సో అంటే మినిమం రిక్వైర్మెంట్ 40% లేదా అంతకంటే ఎక్కువ వికలాంగత్వం ఉంటే ఓకేనండి సో దీనికి ఎలిజిబిలిటీ అవుతారు. సో మొత్తం ఎన్ని రకాల దివ్యాంగులకు ఇస్తారు సార్ అంటే ఇది ఇంపార్టెంట్ అండి. 21
రకాల దివ్యాంగులు అని చెప్పేసి అంటామండి. సో దివ్యాంగులలో సో దీన్ని ఇస్తారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. అంటే 21 రకాల డిజబిలిటీస్ అండి. అంటే కొంతమందికి కాలు వంకర, కొంతమందికి చెయ్యి ఉండదు, కొంతమందికి కన్ను ఉండదు. ఓకేనా? సో కొన్ని అవయవాలు డ్యామేజ్ అవుతుంది. అలా రకాలు ఉంటాయండి. మొత్తం 21 రకాల దివ్యాంగులకు గాను సో ఈ ఫెసిలిటీస్ ని కల్పిస్తారు. సో మొత్తం ఎంతమంది లబ్ధిదారులు దీనివల్ల చేకూరుస్తారు అంటే 2.06 లక్షల మంది లబ్ధిదారులు అండి. సో ఓవరాల్ గా వాళ్ళకి సహాయకులు ఉంటారు కదా, మరి దివ్యాంగులకు అసిస్టెంట్ గా అంటే వాళ్ళ హెల్పర్స్ గా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకేమో ఫీజులో 50% రాయితీ ఇస్తారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బస్ ఫేర్ అనేది ఒక 20 రూపీస్ ఉందనుకోండి, మరి ఏదైతే మనకి ఆ వికలాంగుల పక్కన అసిస్టెంట్ కొంతమంది ఉంటారు చూసారా, సో హెల్పర్స్, వారికి 50% రాయితీ ఇస్తారు. అంటే 20 రూపీస్ అనుకోండి, 10 రూపీస్ టికెట్ ఛార్జ్ అవుతుంది. అదొక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. సో మనకి ఎవరైతే వీళ్ళ సపోర్టర్స్ ఉంటారో లేదా వాళ్ళకి మనకి సహాయకులు అని చెప్పేసి అంటారు చూసారా, వాళ్ళకి 50% అనేది రాయితీ ఇస్తుంది ఏపీఎస్ఆర్టీసీ అని చెప్పేసి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ మనకి సిటీ ఆర్డినరీ కానివ్వండి, మెట్రో కానివ్వండి, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు, మొత్తం 5 రకాల బస్సెస్ అండి. సో మొత్తము 5 రకాల బస్సుల్లో 5 రకాల బస్సెస్ లో సో వీరు ప్రయాణం చేయవచ్చు. ఆ బస్సెస్ అంటే కూడా గుర్తుంచుకోండి, సిటీ ఆర్డినరీ, మెట్రో, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ అని చెప్పేసి అంటాం. 5 బస్సులు మొత్తం 21 రకాల. సో మనకి డిజబిలిటీస్ 40% అంతకంటే ఎక్కువ ఉండాలి. మొత్తము దాదాపుగా 12.76 లక్షల మంది దీని ద్వారా బెనిఫిట్ పొందుతారు అని చెప్పేసి అంటారు. రేపు సింపుల్గా అడగాలంటే దివ్యాంగ శక్తి స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకు అని చెప్పేసి అడుగుతారండి. సో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కోసం. అదే స్త్రీ శక్తి అయితే మహిళల కోసం. చూడండి పేర్లు ఎలా ఉన్నాయో, స్త్రీ శక్తి అనగానే మహిళలు గుర్తొస్తారు, దివ్యాంగ శక్తి అనగానే పర్సన్ విత్ డిజబిలిటీస్ పర్సన్స్ గుర్తొస్తారు. ఓకేనా? రైట్. అదే విధంగా ఈ స్త్రీ శక్తి అనేటువంటి పథకాన్ని 2025 ఆగస్టు 15వ తారీఖున సీఎం గారి యొక్క నివాసం ఉండవల్లి అనే ప్రాంతం నుంచే ప్రారంభించడం జరిగింది. ఎక్కడి నుంచి ప్రారంభించారనేది కూడా అడుగుతారు ఎగ్జామ్లో. పర్టికులర్గా ఇది రీజనల్ అంశాల్లో ఏపీ వారే చదువుకోండి, తెలంగాణ వారు చదువుకోవాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ మనం చూద్దాం. చూడండి, 161 మందికి కళారత్న ఉగాది పురస్కారాలు అని చెప్పేసి అంటున్నారు. సాహిత్యము, సంగీతము వంటి విభిన్న రంగాల నుంచి ఎంపిక చేశారట. ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రేపు ఉగాది కదా, మార్చి 19వ తారీఖున రేపు విజయవాడలో ఈ యొక్క కళారత్న ఉగాది పురస్కారాలను 161 మందికి అందచేయబోతుంది. అంటే వివిధ రంగాలలో విశేష సేవ చేసిన వారికి, అది సాహిత్యం అవ్వచ్చు, సంగీతం అవ్వచ్చు, లేకపోతేనేమో మనకి ఏదైనా కొన్ని కళలకు సంబంధించి కానివ్వండి. ఓకేనండి, కొన్ని కళలు ఉంటాయండి, కొన్ని సంస్కృతి సాంప్రదాయాల్ని రిప్రజెంట్ చేస్తూ, సంస్కృతి సాంప్రదాయాలను పర్టికులర్గా మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను రిప్రజెంట్ చేస్తూ విశేష సేవ చేసిన వారికి ఓకేనా ఈ అవార్డులను ఇవ్వబోతా ఉన్నారు. సార్ ఓన్లీ తెలుగు వారికే ఇస్తారా అంటే ఏపీ వారికే ఇస్తారా లేకపోతే తెలంగాణ వారికే ఇస్తారా అంటే అట్లేం లేదండి. సో మన తెలుగు రాష్ట్రాలు అంటే మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు అంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా ఇస్తారు. దానితో పాటుగా మన సంస్కృతిని రిప్రజెంట్ చేసేటువంటి వ్యక్తులు ఎవరికైనా ఇస్తారు. అంటే అవుట్ ఆఫ్ మన ఏదైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా మిగతా స్టేట్స్ వారికి కూడా ఈ అవార్డు ఇస్తారు. కాకపోతే ఫస్ట్ ప్రియారిటీ తెలుగు వారికి ఇస్తారండి. ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. ఓన్లీ తెలుగు వాళ్ళకి మాత్రమే ఇవ్వరు, తెలుగు వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. అదర్ దాన్ సో మన సంస్కృతి సాంప్రదాయాలని, మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాన్ని రిప్రజెంట్ చేసి సో ఆ యొక్క అంశంపై విశేష సేవ చేసే వారికి కూడా ఈ యొక్క అవార్డులు ఇస్తారు. అయితే ఈ యొక్క అవార్డ్స్ని రేపటి నుంచి ఇవ్వబోతా ఉన్నారు. మరి ఇక్కడ చూస్తే మొత్తము 61 మందికి అని చెప్పేసి అన్నామా. సో ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మరి ఈ యొక్క కళారత్న అవార్డు అని చెప్పేసి అన్నామండి. ఏ రత్న అండి? కళారత్న అని చెప్పేసి అంటామండి. కళారత్న అవార్డు అని చెప్పేసి అంటాం. సో ఈ కళారత్న అవార్డు మొత్తము 38 మందికి ఇవ్వబోతున్నారండి. ఎంతమందికి అండి? 38 మందికి ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఉగాది పురస్కారాలు అని చెప్పేసి అంటామండి. ఉగాది పురస్కారాలు అని చెప్పేసి పురస్కారాలు అని చెప్పేసి అంటాం. సో వీటిని ఎంతమందికి ఇవ్వబోతున్నారంటే 123 మందికి ఇవ్వబోతా ఉన్నారు. సో మొత్తం ఎంత సార్ అంటే 161 మంది అని చెప్పేసి అంటాం. 161 మంది. సో అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క కళారత్న దీన్ని హంస అవార్డులు అని చెప్పేసి కూడా అంటారండి. వీటినే హంస అని చెప్పేసి కూడా అంటారు. ఓకేనా? హంస అని చెప్పేసి అంటారు. మరి దీని యొక్క క్యాష్ ప్రైజ్ ఎంత సార్ అంటే నగదు బహుమతి. సో మనకి నగదు బహుమతి సో 50,000 రూపాయలండి.
50,000 రూపాయలు ఇస్తారు. మరి ఉగాది పురస్కారాలకు సంబంధించి నగదు బహుమతి ఎంత సార్ అంటే 10,000 రూపీస్ అండి. 10,000 రూపాయలు అనేది నగదు బహుమతిగా ఉన్నది. సార్ ఇప్పుడు అసలైన స్టోరీ మొదలైందండి. సార్ మరి మొత్తం చదువుకోవాల్సిందేనా సార్? ఏదైతే కళారత్న లేదా హంస అవార్డ్స్ అనేవి 38 మంది పేర్లు చదవాలా సార్? ఈ యొక్క ఉగాది పురస్కారాలు 123 మందికి ఇచ్చారు సార్. సో మొత్తము ఈ 38 120 మంది చదవాలా? నో 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 నో, చదవాల్సిన అవసరం లేదు లేదు లేదు. కాకపోతే ఇదిగోండి, ఈ కళారత్న ఏదైతే ఉందో ఈ కళారత్న కింద మొత్తము ఎన్ని కేటగిరీస్ లో ఇస్తారు సార్ అంటే మళ్ళీ 18 విభాగాలలో ఇస్తారండి. 18 విభాగాలలో ఈ అవార్డులు ఇస్తూ ఉంటారు. మరి ఆ 18లో మనం ఏం చదువుకోవాలి సార్ అంటే కూచిపూడి, అంటే కూచిపూడి డాన్స్ ఉంటుంది చూసారా అండి? సో కూచిపూడి అనగానే సో మీకు తెలుగే గుర్తు రావాలండి. సో అప్పుడప్పుడు మనం కొన్ని క్లాసికల్ డాన్సెస్ మనం డిస్కస్ చేస్తాం, భరతనాట్యము, సట్రియా, ఓకేనండి. సో మనకి అదే విధంగా కథక్కళి, కథక్ ఇలాంటివి ఉంటాయి చూసారా? అలా కూచిపూడి. సో ఈ 18 విభాగాలలో కూచిపూడి అనేటువంటి ఒక విభాగం ఒకటి ఉందండి. ఏంటండి? కూచిపూడి అని చెప్పేసి అంటాము. సో కూచిపూడి. సో ఈ విభాగం నుంచి మొత్తము 4 తీసుకున్నారండి. ఎందుకు సార్ నేను కూచిపూడి అక్కడే చదువుకోమన్నాను అంటే సో అది మన స్టేట్ క్లాసికల్ డ్యాన్స్ కాబట్టి ఓకేనా, మనం చదువుకోవాలండి. సో ఆ విభాగం నుంచి, మరి ఆ విభాగం నుంచి చూసినట్లయితే ఒకళ్ళేమో హరిరామమూర్తి అని చెప్పేసి అంటామండి. హరిరామమూర్తి అని చెప్పేసి అంటాము. హరిరామమూర్తి అని చెప్పేసి అంటాం. వీరు విశాఖపట్నం జిల్లాకి సంబంధించినటువంటి పర్సన్. సో డిస్టిక్ అవసరం లేదు కానీ పేరు గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పి రమాదేవి అని చెప్పేసి అంటామండి. పి రమాదేవి అని చెప్పేసి అంటాము. సో వీరు వచ్చేసరికి హైదరాబాద్ అండి, తెలంగాణకి సంబంధించినటువంటి పర్సన్. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన స్టేట్ కదండి, తెలుగా కాదా అన్నది ఇంపార్టెంట్ అంతే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కదా, మన తెలుగు పర్సన్స్. ఓకే, నెక్స్ట్ వన్ థర్డ్ వన్ చూసినట్లయితే సో మనకి ఎం భాగవత మేళా అని చెప్పేసి అంటామండి. ఎం భాగవత మేళా అని చెప్పేసి అంటామండి. మేళా అని చెప్పేసి అంటాం. ఇంకొకటి ఆర్ మహాలింగం అని చెప్పేసి అంటాం. మరొకరు ఆర్ మహాలింగం అని చెప్పేసి అంటామండి. మహాలింగం అని చెప్పేసి అంటాం. సో వీరిద్దరు కూడా తమిళనాడు స్టేట్ కి సంబంధించినటువంటి పర్సన్స్. ఏంటండి? తమిళనాడు. చూడండి, సో వీరు ఏపీ వారు కాదు, తెలంగాణ వారు కాదు, తమిళనాడు స్టేట్ కి సంబంధించిన. కాకపోతే ఈ కూచిపూడి అనే డాన్స్ ని వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు వివిధ దేశాలలో, వివిధ రాష్ట్రాలలో. అందువల్ల వీళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. సో అందువల్ల కూచిపూడికి సంబంధించి ఎంతమందికి ఇచ్చారు ఈ యొక్క కళారత్న అవార్డ్స్ లో భాగంగా అని అడుగుతారు. అన్నప్పుడు ఈ 4 పేరు హరిరామమూర్తి, రమాదేవి, భాగవత మేళ, మహాలింగం. నెక్స్ట్ ఇంకొక విభాగం ఉందండి. ఏంటి సార్ అది అంటే మరి బుర్ర కథ విభాగము అని చెప్పేసి అంటామండి. ఏంటంటే బుర్ర కథ అని చెప్పేసి అంటామండి. ఏ కథ? బుర్ర కథ అని చెప్పేసి అంటామండి. సో మనకి బుర్ర కథ అని చెప్పేసి అంటాం. మరి ఈ విభాగం నుంచి మన కోనసీమ జిల్లాకు సంబంధించి గొర్రెల, సో మనకి ఎవరు సార్ అంటే గొర్రెల అని చెప్పేసి అంటామండి. గొర్రెల కృష్ణమూర్తి అని చెప్పేసి అంటామండి. సో మనకి కృష్ణమూర్తి అని చెప్పేసి అంటాము. కృష్ణమూర్తి అని చెప్పేసి అంటాము. సో ఏ జిల్లా సార్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని చెప్పేసి అంటామండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి సంబంధించినటువంటి గొర్రెల కృష్ణమూర్తి గారిని బుర్ర కథ ఆ విభాగం నుంచి సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పే కదా 18 విభాగాలు ఉంటాయి, అవి అవసరం లేదు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనం చదువుకోవాల్సింది ఏంటి సార్ అంటే మొత్తము అసలు ఎంతమంది ఈ యొక్క ఫిగర్ గుర్తుంచుకోండి, డిజిట్ ఏ విభాగాల వారికి ఇస్తారు అంటే సంగీతము, సాహిత్యము, కళలు, సంస్కృతి ఇలాంటి వాటి మీద చేసిన వారికి ఎవరికైనా ఇస్తారు. ఫస్ట్ ప్రియారిటీ తెలుగు వారికి ఇస్తారు. సో మొత్తం ఎన్ని, క్యాష్ ప్రైజ్ ఎంత అని అడుగుతారు. 18 విభాగాల్లో కూచిపూడి ఒకటి, వాళ్ళ 4 ఎవరు, దాంతో పాటుగా ఈ బుర్ర కథ. సో ఆ బుర్ర కథ విభాగంలో ఎవరు, ఇట్స్ ఎనఫ్ సరిపోతుంది. ఓకేనా అండి? సిచ్యువేషన్ బట్టి ఒకవేళ మనకి ఇంకేదైనా 2-3 విభాగాలు చదవాలనుకుంటే సో మనం ఎగ్జామ్ను బేస్ చేసుకొని మనం చదువుకోవాలండి. ఓకేనా? రైట్. సో మళ్ళీ చెప్తున్నాను, సో ఇంకా 2-3 విభాగాలు కూడా చదువుకోవచ్చు. బట్ ఆ ఎగ్జామ్ గ్యాప్ డ్యూరేషన్ బట్టి మనం ఫిక్స్ అవుదాం. ప్రస్తుతానికి అయితే ఇవి ఖచ్చితంగా చదువుకోండి. మేబీ 2-3 విభాగాలు చదువుకోవాల్సి వచ్చింది, చెప్తున్నాను. సిచ్యువేషన్ బట్టి చదువుకోవాలి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ మనం చూద్దాం. చూడండి, దత్తత బిడ్డ వయసు ఎంతైనా ప్రసూతి సెలవుకు తల్లి అర్హులే అని చెప్పేసి అంటున్నారు. ఏంటంటే దత్తత బిడ్డ వయసు అంటే ఎవరైతే అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పిల్లాడి వయసు ఎంతైనా సరే
ప్రసూతి సెలవుకు తల్లి అర్హులే అని చెప్పేసి ఒక ధర్మాసనం, సుప్రీంకోర్టుకు సంబంధించిన ధర్మాసనం తీర్పునివ్వడం జరిగింది. అంటే ఏంటి సార్ ఇది, ఒకసారి చూద్దాం చూడండి. సో దత్తత తీసుకోవడం అనేది పునరుత్పత్తి స్వేచ్ఛలో భాగమని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. సో పునరుత్పత్తి స్వేచ్ఛలో భాగమని చెప్పింది. 3 నెలల కన్నా తక్కువ వయసున్న బిడ్డను దత్తత తీసుకున్నప్పుడు మాత్రమే తల్లి ప్రసూతి సెలవులకు అర్హులని తెలిపే నిబంధనలు కొట్టివేసింది. అంటే గతంలో మనకి కొన్ని నిబంధనలు ఉన్నాయండి. ఆ నిబంధనలు ఏంటి? 3 నెలల కన్నా తక్కువ వయసు ఉన్నటువంటి బిడ్డను దత్తత తీసుకుంటే, అంటే అడాప్షన్ అని చెప్పేసి అంటామండి. అలా అడాప్షన్ దత్తత తీసుకున్నప్పుడు మాత్రమే తల్లికి ప్రసూతి సెలవులు, అంటే మనకి మెటర్నిటీ లీవ్స్ అని చెప్పేసి అంటామండి, అవి ఇస్తారు. ఆ బిడ్డ వయసు 3 నెలల లోపు ఉండాలి. ఒకవేళ 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు, 1 ఇయర్ అటు ఉందనుకోండి, సో ఈ యొక్క తల్లికి ఆ మెటర్నిటీ లీవ్స్ ఇవ్వరు. ఓకేనండి, అంటే ప్రసూతి సెలవులు ఇవ్వరు. మరి ఎందుకు సార్ ఈ నిబంధనను కొట్టివేసింది? చూద్దాం చూడండి. ఎందుకు సార్ అంటే ఇక్కడ చూద్దాం చూడండి. ఎందుకు సార్ కొట్టివేశారు అంటే 2020లో రూపొందించినటువంటి 2020లో రూపొందించినటువంటి కోడ్లోని సెక్షన్ 64 ప్రకారము 3 నెలల కన్నా తక్కువ వయసున్న బిడ్డను దత్తత తీసుకున్నప్పుడే తల్లికి 12 నెలల ప్రసూతి సెలవులు లభిస్తాయి. అంటే 12 నెలలు అంటే ఒక సంవత్సరం అనుకోండి. ఒక 12 నెలలు ప్రసూతి సెలవులు లభిస్తాయి. ఈ నిబంధన రాజ్యాంగంలోని 14, 21వ అధికరణలను సో మనకి ఉల్లంఘిస్తుందని ఈ ధర్మాసనం చెప్పింది. ఏ ధర్మాసనం చెప్పింది సార్? 2 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం. సో మనకి జస్టిస్ జేబి పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ అని చెప్పేసి అంటామండి. ఆర్ మహదేవన్ అని చెప్పేసి అంటామండి. సో మనకి మహదేవన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో మనకి దీనికి సంబంధించి గుర్తుంచుకోండి. ఓకేనా? సో దీనికి సంబంధించి వీళ్ళిద్దరు ధర్మాసనం చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే గతంలో ఉన్నటువంటి ఈ యొక్క 2020లో రూపొందించిన కోడ్లో సెక్షన్ 64 ప్రకారం 3 నెలల కన్నా తక్కువ వయసు ఉన్న బిడ్డను దత్తత తీసుకున్నప్పుడే తల్లికి 12 వారాలండి. సారీ, ఇవి నెలలని పడింది, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇవి వారాలండి, వారాలు అని చెప్పేసి అంటాం, వీక్స్ నాట్ నెలలు. ఓకేనా? సంవత్సరం ఇస్తే అంతే సంగతులు. రైట్. సో చూద్దాం. 12 వారాల ప్రసూతి సెలవు లభిస్తుంది గతంలో. సో ఈ నిబంధన ఇప్పుడు ఏంటి అంటే 3 నెలలే కాదండి. సో మనకి 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, అంటే అలా మనకి 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలను దత్తత తీసుకుంటే ఎప్పుడైనా సరే వీళ్ళకి ఈ 12 వారాల లీవ్స్ అనేవి ఇవ్వాల్సిందే, ఉండాల్సిందే అని చెప్పేసి మనకి ఏ ధర్మాసనం తీర్పునిచ్చింది అంటారు. అన్నప్పుడు జస్టిస్ జేబి పార్దీవాలా ఆర్ మహాదేవన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఏ దేవన్? మహాదేవన్ అని చెప్పేసి అంటాం. ఈ యొక్క ధర్మాసనం తీర్పునివ్వడం జరిగింది. సార్ ఎందుకు సార్ అలా ఇచ్చింది అంటే పిల్లలను పెంచేటువంటి విషయంలో తల్లికి తండ్రికి, అంటే ఇద్దరికి కూడా, భార్య భర్తలకి ఇద్దరికి కూడా సమానమైనటువంటి హక్కులు ఉంటాయని, సమానమైనటువంటి సో మనకి ఆ యొక్క వ్యవస్థను తీసుకురావాలని చెప్పేసి మేము ఈ తీర్పునిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు పెంపకంలో అండి, సో మంచేదో చెడేదో వాళ్ళ ఎదుగుదలలో కానివ్వండి, సో వాళ్ళలో తల్లి యొక్క పాత్ర ఎంత ఉందో తండ్రి యొక్క పాత్ర అంతే ఉంటుంది. సో అందువల్ల ఖచ్చితంగా తల్లికి మనకి 12 వారాలు ఇవ్వాల్సిందే అన్నారు. సో మరి మెయిల్ పరిస్థితి ఏంటి సార్? తండ్రికి కూడా ఆలోచించండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి ఒక సూచన చేసింది. మరి తండ్రి పరిస్థితి ఏంటి? తండ్రికి కూడా సెలవులు ఎన్ని ఉండాలి ఏంటి, దీని మీద ఒక చట్టం చేయండి అని చెప్పేసి ఒక సలహా ఇచ్చింది. సో ప్రస్తుతానికి తల్లికి అయితే మాత్రం 12 వారాలు. గతంలో 3 అంటే అడాప్షన్ అండి. మామూలుగా అడాప్షన్ కాకుండా మామూలుగా జన్మనిచ్చింది అనుకోండి 12 వారాలు ఉంటాయి. అలా కాకుండా అడాప్షన్, దత్తత తీసుకోవడం, అలా తీసుకుంటే గతంలో ఈ నిబంధన ఉండేది. ఇప్పుడు ఈ నిబంధన తీసేసింది. అంటే సో ఇప్పుడు మనకి ఏంటి, మనకి ఇది ఏదైతే మనకి అసలు వయసుతో సంబంధం లేదు. వయసుతో సంబంధం లేదంటే ఒక 25 సంవత్సరాలు అటువంటి వ్యక్తిని అడాప్ట్ చేసుకున్నారు అంటే తప్పండి. ఓకేనా? అలాంటివి ఉండవు. పిల్లలు అంటే అడాప్షన్ ఎన్ని సంవత్సరాల వరకు అంటే అంత పిల్లలు వారు మాత్రమే బేస్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని ఎగ్జామ్లో అడగొచ్చండి. ఇలాంటివి గ్రూప్ 2 ఎగ్జామ్స్లో అప్లికేషన్ ఓరియంటెడ్లో అడుగుతూ ఉంటారు. సో 2026 మార్చిలో ఏ ధర్మాసనము దత్తత బిడ్డ వయసు ఎంతైనా ప్రసూతి సెలవులకు తల్లి అర్హురాలే అని చెప్పేసి తీర్పునిచ్చింది. ఏ ధర్మాసనం అంటారు? జస్టిస్ సో మనకి జస్టిస్ పార్దీవాలా ఆర్ మహదేవన్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. ఏంటంటే
సో మనకి జస్టిస్ పార్దీవాలా ఆర్ మహదేవన్ ధర్మాసనం అన్నది. ఎన్ని వారాలు అని అడుగుతుంది. సో అన్నప్పుడు 12 వారాలు అని గుర్తుంచుకోండి. ఓకేనా, అంతే, అంత ఏం లేదు. రైట్. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. చూడండి, 2 పాయింట్లు చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ సో ఇక్కడ ఏంటి సార్ అంటే మీకు నిన్నటి కరెంట్ అఫైర్స్లో చెప్తూ మీకు కారా గురించి చెప్పానండి. సో దేని గురించి చెప్పాను? కారా గురించి చెప్పాను. సో సిఏఆర్ఏ కారా గురించి చెప్పాను. చూడండి, మనం ఒక అంశం డిస్కస్ చేసినప్పుడు గతంలో ఏం జరిగిందో కూడా మనం డిస్కస్ చేద్దాం. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ అని చెప్పేసి అంటామండి. రిసోర్స్ అథారిటీ అని చెప్పేసి దీన్ని 1990లో ఏర్పాటు చేశారని, ఇది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థని, సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కింద ఇది పనిచేస్తుందని చెప్పేసి చెప్పాం. వీరే ఏదైతే మనకి ఈ యొక్క దత్తతకు సంబంధించిన అంశాలలో నోడల్ ఏజెన్సీగా పనిచేస్తారని, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫ్రేమ్ చేస్తారని, ఇటీవల కాలంలో ఏదైతే మనకి ఈ యొక్క అడాప్షన్ మీద అన్ని రాష్ట్రాలు అండ్ యూటీస్ కూడా రూల్స్ ఫాలో అవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగిందని కూడా డిస్కస్ చేసాం. ఓకేనా. సో మరి దాంట్లో భాగంలో జువేనియల్ జస్టిస్ యాక్ట్ 2015 అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. సో దాన్ని 2021లో అమెండ్మెంట్ చేశారని, సో మనకి జువేనియల్ అంటే చిన్నపిల్లలు అంటే 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా మనకి జువేనియల్ మనకి యాక్ట్ 2015 వచ్చింది చూసారా. సో దాని కింద వాళ్ళకి సంబంధించినటువంటి కేసుల్ని డీల్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా అడాప్షన్ రూల్స్ అని చెప్పేసి అన్నామండి. అడాప్షన్ రూల్స్ అంటే దత్తతా నియమాలు అని చెప్పేసి అంటాం. 2022లో ఈ అడాప్షన్ రూల్స్ని తీసుకొచ్చామని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఆ పాయింట్స్ ఒకసారి ఇక్కడ మనం చూసినట్లయితే, సో ఏంటి సార్ అంటే జువేనియల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ అండి. కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి అంటాం. యాక్ట్ ఎప్పుడు వచ్చింది సార్? 2015లో వచ్చింది. సో దీనికి అమెండ్మెంట్ ఎప్పుడు చేశారు సార్ అంటే ఇక్కడ చూడండి. సో మరి 2015 కదా, 2021లో. సో మనకి 2021లో సో దీనికి అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఇది ఒక పాయింట్. సో మరి ఈ యొక్క జువేనియల్ జస్టిస్ యాక్ట్ ఎప్పటి నుంచి అమల్లోనికి వచ్చింది సార్ అని ఎగ్జామ్లో అడుగుతారండి. సో 2016 జాన్యువరి 15 నుంచి అమల్లోనికి రావడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఇవి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు నిన్నేం చెప్పాను సార్? నిన్నేం చెప్పాను అంటే ఇదిగోండి, కారా గురించి చెప్పాను. ఈ కారా గురించి సెంట్రల్ అడాప్షన్ రిసోర్సెస్ అథారిటీ 90లో వచ్చింది. సో మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కింద పనిచేస్తుంది, ఒక చట్టబద్ధమైన సంస్థ. సో వీరు మన భారతదేశంలో అడాప్షన్ రూల్స్ మొత్తాన్ని క్రియేట్ చేస్తారు అని చెప్పేసి అన్నాం. సో దానికి సంబంధించి నిన్న జువేనియల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్, చిల్డ్రన్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2015లో వచ్చింది. దానికి 2021లో అమెండ్మెంట్ చేశారు. మరి ఈ యొక్క యాక్ట్ ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది? 2016 జనవరి 15 నుంచి ఫోర్స్లోకి వచ్చిందని నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా చెప్పాం. సో నిన్నటి కరెంట్ అఫైర్స్లో ఫోర్స్ చెప్పలేదండి, అంటే ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందో నేను చెప్పలేదు, ఈరోజు చెప్పాను. ఓకేనా, రైట్. సో మరి ఈ రోజు కరెంట్ అఫైర్ ఏంటి సార్ అంటే ఇదిగోండి. సో ఈ రోజు కరెంట్ అఫైర్ దత్తత. సో మనకి సంబంధించినటువంటి అడాప్షన్కి సంబంధించి గతంలో 3 నెలల లోపు ఉన్నటువంటి పిల్లలకే తీసుకున్నటువంటి వారికే మనకి మెటర్నిటీ లీవ్స్ ఇచ్చేవారు. ఓకేనా. సో అంటే ప్రసూతి లీవ్లు ఇచ్చేవారు 12 వారాలు. సో ఇప్పుడు అలా వయసుతో సంబంధం లేదు, ఎవరైనా తీసుకోవచ్చు అని చెప్పేసి ధర్మాసనం ఇచ్చింది. ఏ ధర్మాసనం ఇచ్చింది సార్ అని అడిగితే ఇదిగోండి, పార్దీవాలా మహదేవన్. రైట్. సో ఇందులో మీకు నేను చెప్పినట్లు అడాప్షన్ రూల్స్ అని చెప్పేసి అన్నానా. సో మనకి ఎప్పుడు వచ్చింది సార్ అడాప్షన్ రూల్స్? 2022లో వచ్చినాయండి. మరి యొక్క అడాప్షన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో 2022లో వచ్చినటువంటి అడాప్షన్ రూల్స్, మరి యొక్క అడాప్షన్ రూల్స్ ఏవైతే దత్తతా నియమాలు అని చెప్పేసి అంటామండి. అంటే ఏంటి? కపుల్స్ మస్ట్ హ్యావ్ ఏ మినిమం ఆఫ్ 2 years ఆఫ్ ద స్టేబుల్ మ్యారిటల్ లైఫ్. అంటే దత్తత తీసుకోవాలనుకున్నటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారికి పెళ్ళయ్యి 2 సంవత్సరాలు అయ్యి ఉండాలి. సో ఓకేనా, 2 years ఆఫ్ స్టేబుల్ మ్యారిటల్ లైఫ్ అని చెప్పేసి అన్నారు. వివాహమయ్యి 2 సంవత్సరాలు అయ్యి ఉండాలి. అడుగుతారండి. సో మనకి ఇలాంటివే గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అడాప్షన్ రూల్స్ 2022 అని ఇచ్చి సరికానిది ఏది, సరైనది ఏంటి, లేదా కారా అంటే ఏంటి, అలా అప్లికేషన్ ఓరియంటెడ్లో అటో పాయింట్ ఇటో పాయింట్ తీసి అడుగుతారు. అన్నప్పుడు ఈ అడాప్షన్ రూల్లో ఖచ్చితంగా 2 years పెళ్ళయి ఉండాలి వాళ్ళకి. సింగిల్ ఉమెన్ కెన్ అడాప్ట్ ఎనీ జెండర్. చూడండి, అంటే సింగిల్ ఉమెన్ అంటే ఒకవేళ పెళ్ళైద్ది 2 సంవత్సరాలు అయింది, భర్త చనిపోతాడు అనుకుందాం, లేదా విడాకులు తీసుకొని సపరేట్గా ఉందాం అనుకుందాం ఆమె. మరి ఆమె దత్తత తీసుకోవాలనుకోండి, ఎనీ జెండర్ని తీసుకోవచ్చు మహిళ అయితే.
ఓకేనండి. ఎనీ జెండర్ని తీసుకోవచ్చు, అంటే బాబు కానీ పాప కానీ ఎవరినైనా అడాప్ట్ చేసుకోవచ్చు. బట్ సింగిల్ మెన్ అయితే, చెప్పే కదా సింగిల్ మెన్ అంటే ఒకవేళ భార్య చనిపోయి సింగిల్గా ఉన్నా లేదా విడాకులై సింగిల్గా ఉన్నా అలాంటి వ్యక్తులైతే మాత్రము సో ఓన్లీ కెన్ నాట్ అడాప్ట్ ఏ గర్ల్ చైల్డ్. చూడండి, గర్ల్ చైల్డ్ని అడాప్ట్ చేసుకోకూడదు. చూడండి ఎంత మంచి పాయింట్. మామూలుగా అయితే కండిషన్ పెళ్ళై 2 సంవత్సరాలు అయ్యి ఉండాలి. సో కొన్ని కండిషన్లో విడిపోవడమో చనిపోవడం జరిగింది కదా, అప్పుడు సింగిల్ ఒంటరి మహిళ ఇలా ఉంటారు కదా, సో వాళ్ళైతే ఎనీ జెండర్ని అడాప్ట్ చేసుకోవచ్చు. కానీ సో మనకి మెన్ అయితే మాత్రము ఓన్లీ బేబీ బాయ్నే సెలెక్ట్ చేసుకోవాలి, గర్ల్ అదే గర్ల్ని అడాప్ట్ చేసుకోకూడదు అని ఆ రూల్స్ చెప్తున్నాయండి. నెక్స్ట్, సో ఏజ్ క్రైటీరియా ఎలా ఉండాలి అంటున్నారండి. సో చైల్డ్ అప్ టు 2 years, అంటే పిల్లల వయసు అనేది 2 సంవత్సరాలు, అప్ టు 2 సంవత్సరాలు ఉంటే వాళ్ళ యొక్క వయసు అనేది మాక్సిమం 80 years ఉండాలి. కపుల్స్ యొక్క ఏజ్ 85 years ఉండాలండి. 40 years ఫర్ ఏ సింగిల్ పేరెంట్, అంటే వాళ్ళల్లో ఒకళ్ళ ఏజ్ 40 ఉండాలి. అంటే మాక్సిమం చెప్తున్నారండి, మాక్సిమం 85 years ఉండొచ్చు. ఓకేనా. సో వాళ్ళల్లో సింగిల్ పేరెంట్ మాత్రం 40 years ఉండాలి. ఇవ్వండి, ఇలాంటివన్నీ ఎగ్జామ్ అడుగుతారు. ఓకేనా. మరి తర్వాత చిల్డ్రన్ 2 to 4 years అయితే మాత్రము మాక్సిమం 90 years ఫర్ ద కపుల్స్, వాళ్ళ ఏజ్ అనేది. 40 సింగిల్ పేరెంట్ అంటే వాళ్ళల్లో ఒకళ్ళకి మాత్రం 45 years ఉండాలి ఖచ్చితంగా. ఓకేనండి. ఇలాంటి కండిషన్లు కూడా పెట్టారు, గుర్తుంచుకోండి. సో అన్ని కండిషన్లు లేదు, అప్ టు 2 years, లాస్ట్లో చిల్డ్రన్ 8 to 18 years, 8 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్యలో పిల్లల్ని అయితే మాక్సిమం 110 years ఫర్ ద కపుల్స్, అంటే వాళ్ళకి 110 సంవత్సరాల వరకు ఉండొచ్చు. బట్ వాళ్ళలో 55 years ఫర్ సింగిల్ పేరెంట్, ఎవరికైనా ఒకరికి 55 years ఉండాలి. సో అందువల్ల ఎందుకైనా మంచిది. సో ఇది అంటే అప్ టు 2 years మ్యాక్సిమం. సో ఈ 2 గుర్తుంచుకోండి, అన్ని చదవని నేను చెప్పనులే కానీ ఈ 2 గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కొంచెం లెంతీ అనండి, ఎందుకంటే మనము కొంచెం గ్రూప్ 1 గ్రూప్ 2 స్థాయికి వాళ్ళకు కూడా ఉపయోగపడాలి కాబట్టి. సో ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి కూడా సో గ్రూప్ 2 స్థాయిలో అడుగుతున్నారండి. సో అందువల్ల కొంచెం ఎలాబరేట్గా డిస్కస్ చేస్తున్నాం. ఇవి సో మనకి అడాప్షన్ రూల్స్ అని చెప్పేసి అంటాం. ఎప్పుడు వచ్చింది? 2022. జువెనియల్ జస్టిస్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 2015. ఫోర్స్ ఎప్పుడు? 2016 January 15. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం, చూడండి. మరి ఇంకొక క్రైటీరియా చూద్దాం, చూడండి. ఆల్ అడాప్షన్స్ మస్ట్ బి రిజిస్టర్డ్ త్రూ ద కారా. ఇదిగోండి, ఆల్ అడాప్షన్స్ అనేవి మస్ట్ బి రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఎక్కడ? త్రూ కారా ద్వారా, అంటే సెంట్రల్ అడాప్షన్ రిసోర్సెస్ అథారిటీ వెబ్సైట్లో ఇది ఉండాలి, రిజిస్టర్ అయి ఉండాలి. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇష్యూయింగ్ ద అడాప్షన్ ఆర్డర్. చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎవరండి? డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అని చెప్పేసి అంటామండి, ఆయన ఇష్యూ చేసేది. ఓకేనా. సో అండ్ 15 days రిపోర్ట్ ఆన్ ద చిల్డ్రన్స్ స్టేటస్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే రైట్, ఇది ఒకటి. ఓకేనా. సో ఇది గుర్తుంచుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో సరిపోతుంది, అంతేనండి, అంతమించి ఇంకేం లేదు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం, చూడండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియా పోస్ట్ 24 గంటల డెలివరీ సేవలు ప్రారంభం. మనం కూడా డిస్కస్ చేసామండి. ఏదైతే పోస్టల్ డిపార్ట్మెంట్ వారు 24/48 hours అని చెప్పేసి ఒక సర్వీసెస్ తీసుకురాబోతున్నారు నిన్నటి నుంచి, అంటే March 17, 2026 నుంచి సర్వీసెస్ని తీసుకురాబోతున్నారట. ఇవేంటో ఒకసారి చూద్దాం, చూడండి. డాక్యుమెంట్లు కానివ్వండి, లేకపోతేనేమో వాటితో పాటుగా సో పార్సిల్లు కానివ్వండి, తక్కువ వ్యవధిలో గమ్యస్థానానికి చేర్చే కొత్త సేవలను తపాలా శాఖ ప్రారంభించింది. దీనికి సంబంధించిన 3 సేవలను శ్రీకారం చుట్టింది. ఏంటంటే ఆ 3 సేవలు, దాంట్లో మొదటిది 24 గంటల్లోగా గమ్యస్థానం చేర్చే స్పీడ్ పోస్ట్ అండి, అంటే డాక్యుమెంట్స్. సో 24 hours డాక్యుమెంట్స్ సో వెళ్ళిపోతాయండి. సో ఇది మనకి స్పీడ్ పోస్ట్ ద్వారా డాక్యుమెంట్స్ వెళ్ళిపోతాయి. నెక్స్ట్ మరి రెండవది ఏంటి సార్ అంటే, రెండవది 24 గంటల 24 hours స్పీడ్ పోస్టల్ పార్సిల్స్ అండి. సో ఇవి ఒకటి. ఓకేనా. మూడవది 48 గంటల స్పీడ్ పోస్ట్ అని చెప్పేసి అంటున్నారు. ఈ సేవలో ప్రధానంగా 5 కిలోల లోపు బరువు ఉన్నటువంటి పార్సిల్లు డాక్యుమెంట్లకు వర్తిస్తుంది అని చెప్పేసి అంటున్నారండి. ఓకేనా. చూడండి, అంతే తప్ప మీరు ఏది ఒక 50 kgs వేసి ఎమ్మటే వెళ్ళాలంటే వర్కౌట్ అవ్వదండి. ఓకేనా. అంటే ఇవన్నీ కూడా ఈ సేవలో ప్రధానంగా 5 కిలోల లోపు బరువు ఉన్నటువంటి పార్సిల్లు డాక్యుమెంట్లకు వర్తిస్తుంది, అంటే 5 kgs బిలో ఉన్నటువంటి వాటికి మాత్రమే. ఇప్పుడు చూడండి, మనం ఒకసారి ఒక బుక్ ఆర్డర్ పెట్టారు మీరే, ఓకేనా, లేదా ఒక మ్యాగజైన్ ఆర్డర్ పెట్టారు అనుకోండి పోస్టల్ ద్వారా, మీరు ట్రాకింగ్ చూసుకోండి అంటారు. మరి అవి ఎప్పటికి వస్తాయో? వారం పట్టిద్దండి ఒక బుక్ రావాలంటే. హైదరాబాద్ నుంచి ఒక విజయవాడకు ఒక బుక్ రావాలంటే కొన్ని సందర్భాలలో, అన్ని సందర్భాల్లో కాకపోయినా కనీసం 4 days పట్టిద్దండి, కనీసం 3 days అయినా పట్టిద్దండి. సో అలా కాకుండా
ఇప్పుడు మనకి ప్రైవేట్ కొరియర్స్ కూడా ఉన్నాయి, వాటి యొక్క కాంపిటీషన్ తట్టుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సో మీకు ఏదైతే 24 అండి, ఏంటంటే 24/48, సో మనకి 48 అవర్స్ సర్వీసెస్ అని చెప్పేసి సో తీసుకురావడం జరిగింది. సో ఇది మనం కూడా డిస్కస్ చేసాం, గుర్తుంచుకోండి. సో ఇవి పైలట్ ప్రాజెక్ట్ కింద, అంటే మనకి ఇవి అన్ని పోస్ట్ ఆఫీసుల్లో కాదండి ప్రస్తుతానికి. అంటే సో మనకి 2026 మార్చి 17 ఈ సర్వీస్ అనేది అంటే నిన్నే స్టార్ట్ చేశారు. సో స్టార్టింగ్లో ఒక 6 నగరాల్లో దీన్ని టెస్ట్ పర్పస్ కింద అంటే పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత 2027 మార్చి నాటికి దేశవ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తీసుకురావాలి ఈ సర్వీసెస్ని అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. అయితే మొదటి దశలో మొత్తం 6 నగరాలు అన్నామా, ఆ 6 నగరాలు ఏంటి సార్ అంటే సో ఒకటి వచ్చేసరికి మనకి ఢిల్లీ అని చెప్పేసి అంటామండి, ఢిల్లీ. రెండు వచ్చేసరికి చెన్నై, థర్డ్ వన్ వచ్చేసరికి కోల్కతా. సో మనకి ఫోర్త్ వన్ వచ్చేసరికి హైదరాబాద్. సో ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ముంబై. సో మనకి సిక్స్త్ వన్ వచ్చేసరికి బెంగళూరు అండి, బెంగళూరు. ఓకేనా. సో ఈ 6 నగరాలలో మార్చి 17, 2026 నుంచి 24/48 అవర్స్ సర్వీసెస్ అని పోస్టల్ వారి ఈ సర్వీసెస్ని తీసుకురావడం జరిగింది. అంటే కొన్ని ఏమో వితిన్ 1 డేలో సర్వీసెస్ ఇచ్చేస్తారు ఆ కొరియర్ దానికి సంబంధించి, కొన్ని అయితే మాత్రము సో 48 అవర్స్లో ఇచ్చేస్తారు. అంటే మాక్సిమం 1 or 2 డేస్లో మీ ఇంటికి వచ్చేస్తాయండి పార్సిల్ ఏవైనా. అది కూడా వాటి వెయిట్ 5 kgs లోపు ఉండాలి. ఓకేనా. 10 kgs 30 kgs వేసి ఇంకా రాలేదంటే రావు. ఎందుకంటే సో 5 kgs బరువు ఉన్నటువంటి పార్సిల్కి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి. ఈ సర్వీసెస్ని అందుబాటులో తీసుకురావడం జరిగింది. మరి యొక్క ఇండియా పోస్ట్ అని చెప్పేసి అనుకున్నాం కదా. మరి యొక్క ఇండియా పోస్ట్ ఏదైతే ఉందో ఏ మినిస్ట్రీ కింద సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అని చెప్పేసి అంటాం. ఈ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ 2016లో తీసుకొచ్చారండి. జ్యోతిరాదిత్య సింధియా అనేటువంటి మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్గా ఉన్నారని, సో దానికి స్టేట్ అంటే మనకి సహాయ మంత్రిగా అయితే మాత్రం పెంపసాని చంద్రశేఖర్ గారని ఏపీకి సంబంధించిన పర్సన్ వారు ఉండడం జరిగింది అని చెప్పేసి కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. ఓకేనా, రైట్. సో అదేవిధంగా ఓకే ఈ పోస్టల్ సర్వీసెస్ అండి. సో ఈ పోస్టల్ సర్వీసెస్ని ఎప్పుడు సార్ అసలు ఈ పోస్టల్ వ్యవస్థను ఎప్పుడు సార్ తీసుకొచ్చారు అంటే 1854లో అండి. సో 1854లో లార్డ్ డల్హౌసీ గారు వీటికి ఫౌండర్గా ఉండడం జరిగింది ఈ పోస్ట్కి సంబంధించినటువంటి సేవలకు. ఓకేనా, రైట్. ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎస్, హర్యానాలో భాజపా కాంగ్రెస్కు చెరో రాజ్యసభ సీట్ అని చెప్పేసి అంటున్నారు. సో భాజపా నుంచి సంజయ్ భాటియా గారు విన్ అయ్యారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కరంవీర్ సింగ్ బౌద్ధ్ అని చెప్పేసి అంటాము. సో వీరు గెలవడం జరిగింది. సో మొన్న కూడా మనం డిస్కస్ చేసాం. ఏదైతే రాజ్యసభకు సంబంధించి మొత్తం వేకెన్సీస్ ఎన్నయ్యాయి సరే 37 వేకెన్సీస్ అయినాయండి. దాంట్లో ఒక 26 మెంబర్స్ సో ఎటువంటి ఎలక్షన్స్ లేకుండా అంటే అన్అపోజ్డ్గా వాళ్ళు ఎలక్ట్ అయ్యారు. సో మొత్తం ఇక 11 మందికి ఎన్నిక అనేది అనివార్యమైపోయింది. ఈ 11 మందిని సో మనకి ఎన్నికలు జరిగాయండి. దాంట్లో బీహార్ స్టేట్ నుంచి ఓకేనండి. సో మనకి బీహార్ స్టేట్ నుంచి 5 స్థానాలకి, ఒడిషా నుంచి 4 స్థానాలకి, హర్యానా నుంచి 2 స్థానాలకి సో ఈ రాజ్యసభ ఎలక్షన్స్ అనేవి జరగడం జరిగింది. సో ఏవైతే మనకి 37 వేకెన్సీస్కి గాను సో 26 అన్అపోజ్డ్గా ఉన్నారుగా, దాదాపుగా 10 స్టేట్స్లో 10 రాష్ట్రాలలో ఈ వేకెన్సీస్ అనేవి వచ్చినాయి. ఓకేనా. మొత్తం ఎన్ని స్టేట్స్ 10 స్టేట్స్ అని చెప్పేసి అంటామండి. ఆ స్టేట్స్ ఏంటంటే ఎగ్జామ్లో అవసరం లేదు, ఎన్నికలు జరిగినాయి చూసారా వాళ్ళని మాత్రమే మనం ఎగ్జామ్లో చదువుకోవాలి. అంటే మొత్తం 11 పేర్లు తెలిసి ఉండాలా. సో ఇట్ ఈస్ బెటర్. ఎందుకంటే గతంలో నుండి ఇలా రాజ్యసభకి ఎన్నికలు జరిగినప్పుడు అలా అడిగిన సందర్భాలు ఉన్నాయండి. సో ఆ క్వశ్చన్ పెడదాం అనుకున్నాను బట్ మర్చిపోయినాడు, క్వశ్చన్ కనిపించలేదు. 1 hour వెతికాను, క్వశ్చన్ కనిపించలేదు. అప్పుడు ఎప్పుడో పీటీ ఉషా గారు సంథింగ్ ఎవరు అప్పుడు రాజ్యసభకి నామినేట్ అయినప్పుడు అప్పుడు అడిగారు ఎవరు క్రింద ఇచ్చిన ఆప్షన్లో రీసెంట్గా రాజ్యసభకి ఎన్నికైంది ఎవరు అని అడిగారు. ఓకేనా. సో నేను రేపైనా సరే ఆ క్వశ్చన్ ఏదో సందర్భంలో చూసి మీకు నేను డిస్ప్లే చూపిస్తానండి. సో అందువల్ల ఈ 11 మంది గుర్తుంచుకోవాలి. పర్టికులర్గా బీహారు లేకపోతే హర్యానా ఈ రెండింటిలో గుర్తుంచుకోవాలి. ఎందుకంటే హర్యానాలో కొంచెం వివాదాస్పదంగా ఉంది కాబట్టి. సో ఇది అంటే ఈ బీహార్లో ఎందుకంటే మనకి ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్ గారు సో నితిన్ నబీన్ గారు అండ్ సీఎం గారు రాజీనామా చేశారు కాబట్టి ఆ బీహార్ నుంచి 5 ఏంటి అని అడగొచ్చు. లేకపోతే ఇక్కడ ఏదైతే మనకి హర్యానాలో కొంచెం వివాదాస్పదంగా ఉందండి, కాంగ్రెస్ వాళ్ళు కొంచెం క్రాస్ ఓటింగ్ వేశారు. సో అది కొంచెం వివాదాస్పదంగా ఉంది, లేకపోతే ఇక్కడ అడుగుతారు. సో ఈ 2 చదువుకోండి ఫస్ట్ ప్రియారిటీ. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ ప్రియారిటీ బీహారు,
సెకండ్ ప్రియారిటీ హర్యానా. సార్ మొత్తం మేము 11 మంది పేర్లు చదవలేము సార్ అన్నోళ్ళు ఎందుకైనా మంచిది, ఫస్ట్ బీహారు హర్యానా ఆ 7 పేర్లు అయితే చదవాలి. సో ఒడిషా అనేది ఆప్షనల్. దిస్ ఈస్ ద స్మార్ట్ వర్క్ అండి. రైట్, ఒకసారి చూద్దాం చూడండి. సో ఇక్కడ మొత్తము 11 మంది పేర్లు ఉన్నాయండి. నేను ఇక్కడ టిక్ చేసుకొని వెళ్ళొచ్చండి. నేను అదే చెప్పాను ఇక్కడ ఏం చెప్పాను. సో ఫస్ట్ ప్రియారిటీ బీహార్ 5 గుర్తుంచుకోవాల్సిందే. సెకండ్ హర్యానా గుర్తుంచుకోండి. ఒడిషా అనేది ఆప్షనల్, చదివితే చదవండి లేకపోతే లేదు. లేదు సార్ నేను మొత్తం చదువుతానంటే చదువు. బట్ సో ఈ మాత్రం మ్యాండేటరీ. మన అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు రెడ్ మార్క్తో ఉంటాయండి, అంటే అవి ఖచ్చితంగా ఫిల్ చేయాలని. మిగతా ఆప్షనల్ ఉంటాయి, ఫిల్ చేయకపోయినా ఏం కాదని. సో అలాంటివి. ఇక్కడ చూడండి, నేను మొత్తం 11 చదవని నేను చెప్పొచ్చు, ఎందుకంటే ఇక్కడ నాకు డిస్ప్లే అవుతున్నాయి. మొత్తం 11 మంది పేర్లు నేను టిక్ చేసుకుంటూ వెళ్తా. ఇక్కడ వారం రోజులు 3 రోజులు అడిగిన తర్వాత 11 మంది పేర్లు చెప్పండి నన్ను అడిగితే నేను చెప్పలేనండి, నేను కూడా చెప్పలేను. ఓకేనా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే స్మార్ట్గా చదువుకోవాలి, అది అందుకని. సో ఇక్కడ మీరు చూసినట్లయితే, సో ఇక్కడ మీకు బీహార్కి సంబంధించి సో బీహార్ స్టేట్కి సంబంధించి ఒకసారి చూడండి. సో మనకి బీహార్ 1 2 3 4 5. సో ఇక్కడ మీకు నిన్న కూడా చెప్పానండి వీళ్ళ పేర్లు. సో మనకి నితీష్ కుమార్ అని, నితిన్ నవీన్ అని చెప్పాను. సో మనకి రామ్నాథ్ ఠాకూర్ గారు అని, శివేష్ కుమార్ అని చెప్పేసి, ఉపేంద్ర, సో మనకి కుష్వాన్ అని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్ కూడా నేను చెప్పాను. వీళ్ళ 5 పేర్లు కూడా చెప్పాను. ఓకేనా. అంటే వాళ్ళ పార్టీలు, ఓకేనా, వాళ్ళ పార్టీలు కూడా ఎందుకైనా మంచిది గుర్తుంచుకోవాల్సిందే, తప్పదు. ఓకేనా. సో మనకి జేడీయూ అంటే జనతాదళ్ యునైటెడ్ అని, బీజేపీ అని, జేడీయూ అని, బీజేపీ అని. ఇక్కడ మాత్రము ఆర్ఎల్ఎం అని చెప్పేసి అన్నారండి, అంటే రాష్ట్రీయ లోక్ మోర్చా అని చెప్పేసి అంటామండి. ఏంటి సార్ అంటే ఆర్ఎల్ఎం అంటే రాష్ట్రీయ, సో మనకి రాష్ట్రీయ లోక్ మోర్చా అని చెప్పేసి అంటామండి. ఓకేనా. సో ఇది ఆర్ఎల్ఎం అని కానీ. మరి దీని యొక్క ఫౌండర్ ఎవరు సార్ అంటే ఇదిగోండి ఈయనే, ఉపేంద్ర కుష్వాన్ అని చెప్పేసి అంటాము. సో 2023లో ఈ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది, 2023లో. సో ఇవి పెద్ద కష్టమేం కాదండి, నాకు తెలిసి 7 పేర్లు గుర్తుంచుకోవడం పెద్ద కష్టమేమి కాదు. ఓకేనా. సో నితీష్, నబీన్ వీళ్ళిద్దరు బాగా ఫెమిలియర్. తర్వాత ఠాకూర్ ఉన్నారు చూడండి, ఠాకూర్ సినిమా ఉంది కదా, అది గుర్తుంచుకోండి. తర్వాత శివేష్ అండి, శివ అని గుర్తుంచుకోండి. తర్వాత ఉపేంద్ర, చూడండి ఉపేంద్ర సినిమా ఉందండి. ఐరే అని చెప్పేసి ఒక పాట కూడా ఉంటుంది, ఉపేంద్ర అదొకటి. అస్సుమంటే కస్సు ఉంది అని ఏదో సంథింగ్ ఉంటుంది కదా. ఉపేంద్ర, శివ, ఠాకూర్ సినిమా పేర్లు. తర్వాత నబీన్, లేకపోతే వీళ్ళిద్దరు పేర్లు నితీష్. చూడండి ఈజీనండి. శివేంద్ర, శివ, ఠాకూర్, రామ్నాథ్ ఠాకూర్. సో మనకి ఉపేంద్ర, కుష్వా. నువ్వు కింద ఆప్షన్స్ ఉంటాయి కదా, అప్పుడేదో సారు ఇప్పుడు ఉపేంద్ర అన్నాడు, ఓకే, శివ అన్నాడు, శివ సినిమా అన్నాడు, తర్వాత ఠాకూర్ సినిమా అన్నారు, ఠాగూరు. ఓకే అలా గుర్తున్నా చాలండి, కింద ఆప్షన్ చూస్తే పెట్టేస్తాను. సో వీళ్ళు గుర్తుంచుకోవాల్సిందే. నెక్స్ట్ హర్యానా నుంచి, ఇదిగోండి ఇక్కడి నుంచి వచ్చారు చూడండి. సో వీళ్ళకి సంజయ్ భాటియా, ఓకేనా, భాటియా. సో మనకి బౌద్ధ్ అని చెప్పేసి అంటామండి. ఓకేనా. సో గుర్తుంచుకోండి సంజయ్. రెండులో లాస్ట్లో బీతో ఎండ్ అవ్వాలండి, బి అని చెప్పేసి అంటాం. భాటియా బౌద్ధ్, బి, 2 బీలు ఉంటాయి. నాకు తెలిసి మీకు గుర్తుంటుందని నేను అనుకుంటున్నా, 2 సార్లు చదివి ఖచ్చితంగా బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నో డౌట్. ఓకేనా. రైట్. సో నెక్స్ట్ మనం చూడండి. సో ఆర్బీఐ గెట్స్ ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఫర్ banks.in డొమైన్స్ అని చెప్పేసి అంటున్నారు. మీకు గతంలో ఈ కరెంట్ అఫైర్స్ చదివినట్టు గుర్తుందా. సో మనకి గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అని చదివినట్టుందా. 2023లో శక్తికాంత్ దాస్ గారికి వచ్చిందని చెప్పేసి గుర్తొచ్చిందా. అంతకుముందు గతంలో రఘురామ్ రాజన్ గారికి ఇచ్చారు అని చెప్పేసి మీరు చదువుకున్నారండి, గుర్తొచ్చింది, మేబీ గుర్తొచ్చి ఉంటుంది. సరే, సో దానికి సంబంధించినవే ఒకసారి చూడండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఒక అవార్డు వచ్చింది. ఏంటి సార్ ఆ అవార్డు అంటే, ఇదిగోండి ఆ అవార్డు ఏంటి సార్ అంటే, సో అవార్డు వచ్చేసరికి ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇయర్. దాన్ని మీరు తెలుగులో తర్జుమా చేయకూడదండి. ఓకేనా. బ్యాంకింగ్ అంటేనే ఇంగ్లీష్లో ఉంటుంది, మళ్ళీ దాన్ని మీరు తెలుగులో తర్జుమా చేయకూడదు. ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2026 ఎవరికి వచ్చింది అని అడుగుతారండి. ఆర్బీఐకి వచ్చింది. ఆర్బీఐకి ఎందుకు వచ్చింది అంటే bank.in అనేటువంటి ఒక డొమైన్కి వచ్చింది. అంటే ఏంటో చూడండి. ఆర్బీఐ said it has been awarded the initiative of the year సెంట్రల్ బ్యాంకింగ్ లండన్. అంటే యూకే లండన్ కేంద్రంగా ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంకింగ్ అనేటువంటి ఒక పబ్లికేషన్. సెంట్రల్ బ్యాంకింగ్ అంటే యూకే సెంట్రల్ బ్యాంక్ అనుకునేరు. నో కాదు, యూకే సెంట్రల్ బ్యాంక్ అనుకునేరండి. ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
అమెరికాకి సంబంధించి ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాను అలా సెంట్రల్ బ్యాంక్ కాదండి. ఇది ఒక పబ్లికేషన్, అంటే ఫినాన్షియల్ మ్యాటర్కి సంబంధించినటువంటి ఒక పబ్లిషర్ అన్నట్టు. పర్టికులర్గా ఈ యొక్క ఆర్థిక అంశాలు ఫినాన్షియల్ మ్యాటర్ని ఎక్కువ వాళ్ళు పబ్లిష్ చేస్తూ ఉంటారు. అలాంటి ఒక పబ్లికేషన్, దాని పేరు సెంట్రల్ బ్యాంకింగ్ అని చెప్పేసి అంటాం. అది లండన్లో ఉంటుంది. వారు ప్రతి సంవత్సరం కూడా ఆ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మనకి సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ ఉంటారా, కొన్ని ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయా, వాటి యొక్క పనితీరు ఆధారంగా వీళ్ళు అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, సెంట్రల్ బ్యాంకింగ్ సంబంధించినటువంటి గవర్నర్ల పనితీరు ఎలా ఉంది, ఆ దేశాలకు సంబంధించినటువంటి బ్యాంకుల పనితీరు, బ్యాంకులు మీన్స్ ఆ దేశంలో పెద్ద బ్యాంకు అంటే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనో ఆయా దేశాలలో వాళ్ళ సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ పనితీరులు ఎలా ఉన్నాయి అని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు కొన్ని క్యాలిక్యులేషన్ చేసి పబ్లిష్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో ద బెస్ట్ పర్ఫార్మర్స్ అని చెప్పేసి చాలా కేటగిరీలు ఇస్తూ ఉంటారు. వాటిల్లో మన భారతదేశం నుంచి మనకి ఇదిగోండి ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డును అందుకుంది. ఎవరు అని అడుగుతారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందుకుంది. ఎందుకు అందుకుంది? bank.in అనేటువంటి ఒక డొమైన్ ఏదైతే ఉందో, ఓకేనండి. ఒక డొమైన్ ఏదైతే ఉందో మనం కూడా అంతే కదా. మనము ఏదైనా ఒక మెయిల్ ఐడి తర్వాత సంథింగ్ ఏదో పెడతాం @ అని, అది వాటి అన్నింటినీ డొమైన్స్ అని చెప్పేసి అంటామండి. డొమైన్ ఏ మూవ్ అమిడ్ ఎట్ ద స్ట్రెంథనింగ్ ద సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీస్ డిజిటల్ బ్యాంకింగ్ ఎకోసిస్టమ్స్. అంటే మన భారతదేశంలో వీళ్ళు bank.in అనే ఒక డొమైన్ ద్వారా సైబర్ అటాక్స్ జరగకుండా డిజిటల్ పేమెంట్స్ను ప్రోత్సహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్లో మన భారతదేశంలో ఎక్కువగా డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి. మరి అలాంటి డిజిటల్ పేమెంట్స్ను సైబర్ అటాక్స్ గురి కాకుండా వీళ్ళు bank.in అనేటువంటి ఒక వ్యవస్థ ద్వారా ఆ వ్యవస్థ మొత్తాన్ని పర్యవేక్షిస్తున్నారు, సైబర్ అటాక్స్ జరగకుండా కాపాడుతున్నారు అని చెప్పేసి ఆర్బీఐకి ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు మ్యాండేట్ ఏ డెడికేటెడ్ అండ్ ఎక్స్క్లూజివ్ ఇంటర్నెట్ డొమైన్ అని చెప్పేసి అన్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఇలా బ్యాంక్స్ ఫ్రాడ్ అవ్వకుండా డిజిటల్ పేమెంట్స్ స్మూత్ ఫంక్షన్ చేయడం కోసము bank.in అనే ఒక డొమైన్ ని తీసుకొచ్చినటువంటి దేశం కూడా భారతదేశమే. అంటే ఇక్కడ మీరు 3 కీవర్డ్స్ ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఒకటి, ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు బై సెంట్రల్ బ్యాంకింగ్, ఎవరికి అంటే ఆర్బీఐకి. ఇంకొకటి ఇక్కడ bank.in అనేది ఒక డొమైన్. ఇది రాగానే మీకు ఏం గుర్తు రావాలి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తు రావాలి. ఓకేనా? ఇదండి కాన్సెప్ట్. స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతారు, రైట్. మరి వీళ్ళే ఈ యొక్క సెంట్రల్ బ్యాంకింగ్ వాళ్ళే చాలా అవార్డ్స్ ఇచ్చారండి. మన భారతదేశం నుంచి అయితే ఈ కేటగిరీలో ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇయర్ విభాగంలో ఒక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ అయిపోయింది. మరి బ్యాంకర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అని చెప్పేసి అన్నామా, లేదు సారీ గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అని చెప్పేసి అన్నామా, అదేంటో చూద్దాం. చూడండి ఏంటి సార్ అంటే అది మనకి గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అని చెప్పేసి అంటామండి. ఏంటండి మనకి గవర్నర్ ఆఫ్ ద ఇయర్, గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి అంటాం 2026. ఎవరు సార్ అంటే జెరోమ్ పవెల్ అని చెప్పేసి అంటామండి. ఆయన పేరేంటి సార్ అంటే జెరోమ్ పవెల్ అని చెప్పేసి అంటాము. పవెల్ అని చెప్పేసి అంటాం. ఎవరు సార్ ఈయన? అమెరికా దేశానికి సంబంధించి ఫెడ్ రిజర్వ్ అంటామా లేదా ఫెడరల్ రిజర్వ్ అని చెప్పేసి అంటామా, వారిని సెలెక్ట్ చేశారు. ఓకేనా? యుఎస్ఐకి సంబంధించి ఫెడ్ రిజర్వ్ అని చెప్పేసి అంటామండి. ఫెడ్ రిజర్వ్ అని చెప్పేసి అంటాం. అంటే అమెరికా దేశానికి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్, ఈయన్ని సెలెక్ట్ చేశారు. చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడే మనం స్టాటిక్ పార్ట్ లో గుర్తుంచుకోవాల్సింది, మరి మన భారతదేశం నుంచి ఎవరికి ఇచ్చారు సార్ అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. మన భారతదేశం నుంచి రఘురామ్ రాజన్ అని చెప్పేసి, ఏంటండి రఘురామ్ రాజన్ అని చెప్పేసి అంటామండి. రాజన్ అని చెప్పేసి అంటాము. 2015లో ఇచ్చారండి. ఫస్ట్ టైం ఆయనే తీసుకున్నారు, ఫస్ట్ వ్యక్తి. సెకండ్ వచ్చేసరికి శక్తికాంత దాస్ అని చెప్పేసి అంటామండి. మనకి శక్తికాంత దాస్ అని చెప్పేసి ఈయనకి 2023లో ఇచ్చారండి. అంటే మన భారతదేశం నుంచి ఇప్పటి వరకు కూడా ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినటువంటి ఇద్దరు మాత్రమే గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. ఓకేనా? మరి ఈ సంవత్సరం ఎవరికి తీసుకున్నారు సార్ అంటే జెరోమ్ పవెల్ అని చెప్పేసి ఫెడ్ రిజర్వ్ గా చేసున్నారు. వారికి ఈ యొక్క అవార్డుని ఇవ్వడం జరిగింది. ఇదొకటి. నెక్స్ట్ వన్ ఇంకోటి చూద్దాం. చూడండి ఇంకోటి ఏంటి సార్ అంటే రెండవది రిస్క్ మేనేజర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అని చెప్పేసి అంటున్నారండి. రిస్క్ మేనేజర్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి అంటామండి. ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి అంటాం. దీన్ని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్, దీనికి ఎవరికి వచ్చింది సార్ అంటే
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యుఏఈ అని చెప్పేసి అంటామండి, యునైటెడ్ అరబ్ ఎమిరిటీస్ వారికి ఇచ్చారు. అంటే రిస్క్ మేనేజర్ ఆఫ్ ద ఇయర్ 2026 అని. అంటే మనకి ఏదైతే ఆ దేశంలో సంబంధించి కొంచెం అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యుఏఈ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ బాగుంది అని చెప్పేసి ఆ రిస్క్ని ఎక్కువగా వాళ్ళు ఫేస్ చేసి దాన్ని అధిగమించారని చెప్పేసి రిస్క్ మేనేజర్ ఆఫ్ ద ఇయర్ 2026 ఎవరికి ఇచ్చారు అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను మొత్తం మీకు 3 చెప్పానండి. ఏంటి సార్ ఆ 3 అంటే, సో మొదటి ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇయర్ అనగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తు రావాలి. సో గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అనగానే జిరోమ్ పవెల్ గారు గుర్తు రావాలి ఫ్రమ్ అమెరికా. సో రిస్క్ మేనేజర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అనగానే మీకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యుఏఈ గుర్తు రావాలి. ఇవి కరెంట్. సో స్టాటిక్ పార్ట్ ఏం గుర్తు రావాలి అంటే ఈ గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు మన భారతదేశం నుంచి ఇప్పటివరకు ఎంతమందికి తీసుకున్నారు అని అడుగుతారు. అన్నప్పుడు రఘురామ్ రాజన్ గారు 2015, శక్తికాంత్ దాస్ గారు 2023 గాను తీసుకోవడం జరిగింది. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఎడ్యుకేషన్ మినిస్టర్ లాంచెస్ సథీ. సో మనకి సథీ యాప్ అని చెప్పేసి అంటున్నారండి, SATHEE సథీ యాప్ అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా, అంటే ఏంటి సార్, యాక్చువల్ యాప్ ఇప్పుడు రాలేదండి, 2023 మార్చిలోనే వచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు సార్ యాప్ గురించి మనం మాట్లాడుకుందాం, చూద్దాం. చూడండి, ఎప్పుడైనా సరే ఇలాంటి యాప్స్ వచ్చినప్పుడు ఆ యాప్కి ఫుల్ ఫామ్ ఏమైనా ఉందా, ఆ యాప్ ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది, ఆ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని 3 పాయింట్లు కవర్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనం చూస్తే ఇదిగోండి, SATHEE అని చెప్పేసి అన్నాం, సథీ అని చెప్పేసి అన్నాం. అంటే సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ అండ్ హెల్ప్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అని చెప్పేసి అంటామండి ఫుల్ ఫామ్. సో ఇలాంటివన్నీ కూడా ఆప్షన్ చూసి గుర్తుపెడితే చాలండి. సో మనకి నిద్రలో లేపి SATHE సథీ ఫుల్ ఫామ్ చెప్పంటే మళ్ళీ నిద్ర వచ్చేసింది. సో అంత అవసరం లేదు, జస్ట్ మీకు మనకి సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ అండ్ హెల్ప్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. ఇంకా చిన్న కీ కావాలి అంటే ఇదిగోండి, సో ఈఈ ఉందా, ఎంట్రన్స్ ఎగ్జామ్స్. సార్ అసలు యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనుకున్నారు, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారో, ఎవరైతే ఉంది మీరే కదా, సో మీరే కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. సో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రైల్వేస్, SSC, JEE, నీట్ ఇలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అలా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారో వాళ్ళకి సెల్ఫ్ లెర్నింగ్ కోసం ఈ యాప్ని తీసుకురావడం జరిగింది. అందుకని ఎంట్రన్స్ ఎగ్జామ్ అని చెప్పేసి అంటున్నాము. ఓకేనా, సో హెల్ప్ ఎంట్రన్స్ ఎగ్జామ్ చాలు, ఆ 3 పదాలు గుర్తుంచుకుంటే సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ అని చెప్పేసి మీకు ఐడియా ఉండిపోతుంది. సో యాప్ హ్యాస్ బీన్ లాంచ్డ్ కొలాబరేషన్ విత్ ద IIT కాన్పూర్. చాలా ఇంపార్టెంట్ అండి, టు హెల్ప్ ద స్టూడెంట్స్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద మేజర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో చెప్పాం కదా, సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వారి కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా IIT కాన్పూర్తో కలిసి చాలా ఇంపార్టెంట్ ఈ యాప్ క్రియేట్ చేయడంలో కీలక పాత్ర పోషించింది ఏ IIT అని అడుగుతారు. IIT కాన్పూర్ సహకారంతో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు దీన్ని తీసుకురావడం జరిగింది. మరి ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరు సార్ అంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారు. యాక్చువల్లీ ఈ యాప్ ఎందుకు సార్ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది అంటే, గతంలో ఈ యొక్క యాప్ని ఇప్పుడు కాదండి, సో 2023లోనే తీసుకొచ్చారండి. 2023 మార్చిలోనే దీన్ని ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆవిష్కరించారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్లో అన్ని కోర్సెస్ లేవండి, ఇప్పుడు అప్డేట్ చేసుకుంటూ మన రీసెంట్గా మనకి AI ఇంపాక్ట్ సమ్మిట్ అని చెప్పేసి 2026 ఢిల్లీలో జరిగింది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ అని చెప్పేసి ఢిల్లీలో జరిగింది కదా, ఆ ఢిల్లీలో జరిగినటువంటి ఆ సమ్మిట్లో ఈ యొక్క యాప్ పనితీరుకు సంబంధించి కూడా ఒక ఎక్స్పో పెట్టారండి. అంటే ఒక జస్ట్ ఏమంటాము ఒక డిస్ప్లే, ఒక ఎక్స్పో పెట్టారు. ఆ ఎక్స్పోలో దీనికి ఇంకొంత అప్డేషన్ చేసి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి అప్డేషన్ చేయటం వల్ల మళ్ళీ ఇది మనకి వార్తల్లోనికి రావడం జరిగింది. ఇది దాదాపుగా ఇంగ్లీష్, హిందీతో పాటుగా 12 లాంగ్వేజెస్లో ప్రస్తుతం దీన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు ఎందుకు వచ్చేసారంటే అప్డేటెడ్ వెర్షన్ వచ్చింది కాబట్టి. ఓకేనా, సో ఈ యొక్క ఏదైతే మనకి సతీ ఎందుకు సార్ అని అడుగుతారు, ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మన కోసమే. ఎన్ని లాంగ్వేజెస్, 12 లాంగ్వేజెస్లో. ఎవరి భాగస్వామ్యంతో తీసుకొచ్చారు అంటే IIT కాన్పూర్ భాగస్వామ్యంతో అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది. ఓకేనా, రైట్, ఒకసారి డౌన్లోడ్ చేసి చూడండి. ఏది మనకి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి, సో ఇదిగోండి ఈ సింబల్ కనబడుతుంది మీకు, SATHEE అంటే పూర్తిగా ఫుల్ ఫామ్ కాకుండా. సో ఇది ఒకసారి గూగుల్ ప్లేలోకి వెళ్ళి ఒకసారి డౌన్లోడ్ చేసి చూడండి.
అంటే మేబీ ఏమన్నా మినిమం ఛార్జెస్ ఏమైనా అడుగుతాయా లేదా అనుకుంటే లేదు, మామూలుగా అంటే ఎస్ఎస్సి రైల్వేస్కి అలా డిఎస్సికి లేదండి. ఓకేనా, గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా కోర్సులు లేవు. సో మెయిన్గా జేఈ నీట్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇలాంటి వాటికి ఎక్కువగా సో వీడియోస్ అనేది సో మనకి పిల్లలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం, చూడండి. 21st ఏషియన్ ఉమెన్స్ ఫిలిం ఫెస్టివల్, లాస్ట్ టైం కూడా నేను చెప్పానండి. సో ఇవి మనకి 13 అంటే మార్చి 13, 14, 15 త్రీ డేస్ జరుగుతాయండి. అంటే ఫ్రైడే, సాటర్డే, సండే. తర్వాత మళ్ళీ దీని గురించి మనం డిస్కస్ చేద్దాము. అంటే ఏమైనా అవార్డ్స్ ఇచ్చారా, ఏదైనా బెస్ట్ ఫిలిం సెలెక్ట్ చేశారా, ఏమన్నా ఫర్దర్గా డీటెయిల్స్ వస్తే చదువుకుందాం, లేకపోతే లేదని చెప్పాను. సో మరి దీనికి సంబంధించి 21st ఏషియన్ ఉమెన్స్ ఫిలిం ఫెస్టివల్ అని చెప్పేసి ఎక్కడ జరిగింది అని అడుగుతానండి. సో 99% క్వశ్చన్ అక్కడే అయిపోయింది. ఎక్కడ జరిగింది అని అడుగుతారు. ఢిల్లీ అని చెప్పేసి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. సో ఎక్కడ జరిగింది సార్ అంటే ఢిల్లీలో జరిగింది. సో ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ అని చెప్పేసి ఢిల్లీలో జరిగింది. సార్ ఏం చేస్తారు సార్ ఇక్కడ? ఏం చేయరండి. అంటే మన ఆసియా దేశానికి సంబంధించినటువంటి అంటే విమెన్ మేకర్స్ అంటే మహిళలకు సంబంధించినటువంటి ఫిలిమ్స్ కానివ్వండి, వాళ్ళు ఫిలిం మేకర్స్ కానివ్వండి, అలాంటివన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తారండి, ప్రదర్శిస్తారు. అంటే ఫెమినిజానికి సంబంధించిన ఐడియాస్ అన్ని కూడా వాళ్ళు షేర్ చేసుకుంటారు. లాస్ట్ టైం చూడండి మనకి 2023లో ద ఎలిఫెంట్ విస్పరస్ అనే ఒక మూవీ, ఓకేనా, సో మనకి ఇంటర్నేషనల్ షార్ట్ సో ఫిల్మ్ కేటగిరీలో భాగంగా ఆస్కార్కి విన్ అయింది కదా. సో అలాంటివి ఏదైతే అది ప్రపంచవ్యాప్తంగా అలాంటి సో అలాంటివి ఫిలిమ్స్ కానీ, షార్ట్ ఫిలిమ్స్ కానీ, అది మూవీస్ కానీ, డాక్యుమెంటరీస్ కానీ, అలా మన ఆసియా ఖండానికి సంబంధించినటువంటి దేశాలకు సంబంధించినటువంటి అందరూ కూడా ఇక్కడ ఈవెంట్కి వచ్చి వాళ్ళు అక్కడ చిత్రాలను ప్రదర్శిస్తారు అంతే తప్ప దీంట్లో బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ అలాంటివి ఏమి లేవు. ఓకేనా, జస్ట్ వాళ్ళు కొన్ని సినిమాలను అక్కడ ప్రజెంట్ చేస్తారు స్క్రీన్ మీద, చూసి ఓహో ఇలా కాబోలు అనుకొని జస్ట్ నాలెడ్జ్ షేరింగ్ చేసుకొని వెళ్ళిపోతారు అంతే. అయితే ఇక్కడ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది 3 పాయింట్లు గుర్తుంచుకోండి. సో 3 కాదు 4. ఇది ఎన్నో ఎడిషన్ అడుగుతారు. ఎన్నో ఎడిషన్ అనగానే సో 21st ఎడిషన్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో రెండోది ఎక్కడ జరిగింది అని అడుగుతారు. సో ఢిల్లీలో జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మా డేట్ మంత్ అవసరం లేదండి, జస్ట్ మార్చ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. 13 నుంచి 15 దాకా జరిగింది. ఓకేనా. సో మరి దీన్ని ఎవరు కండక్ట్ చేశారు అని అడుగుతారండి. సో మరి దీన్ని కండక్ట్ చేసింది అంటే ఏషియన్ ఉమెన్స్ ఫిలిం ఫెస్టివల్ ఆర్గనైజ్డ్ బై అంటే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఉమెన్ రేడియో టెలివిజన్ అని చెప్పేసి అంటాం. అంటే IARRT. ఇదిగోండి ఇక్కడ మీకు చూసారా, ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా, రైట్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఇక్కడ ఉంది కదా. సో మనకి ఇక్కడ మీకు IARRT అంటే సో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ విమెన్ ఇన్ రేడియో అండ్ టెలివిజన్. అంటే ఆయా రంగాలలో విమెన్ యొక్క పాత్ర ఏంటి అనే దాని మీద చర్చిస్తారు అంతే. సో ఇక్కడ ఇవి గుర్తుంచుకోవాలి. ఇంకొక పాయింట్ అండి, మరి సెరమనీ ఓపెన్ చేసినప్పుడు ఒక ఫిలింను ప్రదర్శించారు, క్లోజింగ్లో ఒక ఫిలింను ప్రదర్శించారు. ఆ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. అవేంటి సార్ చూద్దాం, చూడండి. సో ఇక్కడ మనకి ఫెస్టివల్ ఓపెనింగ్ ఏంటంటే ఈ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఈ యొక్క ఫెస్టివల్ ఓపెన్ చేసినప్పుడు ఒక ఫిలింను ప్రదర్శించారండి. ఆ ఫిలిం పేరేంటి సార్ అంటే ద సాంగ్ అని చెప్పేసి అంటామండి. సాంగ్ అని చెప్పేసి ద సాంగ్ అని చెప్పేసి భూటాన్ దేశానికి సంబంధించినటువంటి ఫిలిం. అది భూటాన్ దేశానికి సంబంధించినటువంటి ఫిలిం, దాన్ని ప్రదర్శించారండి. మరి క్లోజింగ్ సెరమనీ అని చెప్పేసి అంటామండి. అదేంటి సార్ అంటే షాడో బాక్స్ అని చెప్పేసి అంటామండి. షాడో బాక్స్ అని చెప్పేసి అంటాం. సో దీన్ని ఇది మన ఇండియాదేనండి. సో ఇదంటే ప్రొడ్యూసర్ ఫ్రెంచ్ వారు, ఇండియా అండ్ ఫ్రెంచ్ అని గుర్తుంచుకోండి, ఇండియాని గుర్తుంచుకుంటే సరిపోతుంది. షాడో బాక్స్, దీన్ని క్లోజింగ్ సెరమనీలో ఈ మూవీని ప్రదర్శించారు అంటే టెలికాస్ట్ చేశారు అని. చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే విమెన్కి సంబంధించిన అంశం కాబట్టి మేబీ అడగొచ్చు ఎగ్జామ్లో. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది సో ఎన్నో ఎడిషన్, ఎక్కడ జరిగింది, కండక్టెడ్ బై ఎవరు, 3 పాయింట్లు. సో 4వ పాయింట్ ఏంటి సార్ అంటే ఇదిగోండి. సో ఓపెనింగ్ ఫెస్టివల్ అప్పుడు ఏ మూవీని ప్రదర్శించారు అంటే ఏ మూవీతో ఇది ఓపెన్ చేశారు ఆ ఫెస్టివల్ని. ఓకేనా. సో క్లోజింగ్ సెరమనీలో సో షాడో బాక్స్ అనేటువంటి ఫిలింతో క్లోజ్ చేశారు. సో ఇది కూడా ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం, చూడండి. సో మనకి BTF అని చెప్పేసి అంటున్నామండి. అంటే భారత్ ట్రైబ్స్ ఫెస్టివల్, భారత్ ట్రైబ్ ఫెస్టివల్ అండి, ఫెస్టివల్ కాదు ఫెస్టివల్ అని చెప్పేసి అంటాం. సో దీన్ని ఎక్కడ కండక్ట్ చేయబోతున్నారు, ఎవరు కండక్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి అడుగుతారండి. సో ఇలాంటివి ఏదైతే మనకి ఫెస్టివ్స్ లేకపోతే కాన్క్లేవ్స్, కాన్ఫరెన్సెస్, సమ్మిట్,
సో జరిగినప్పుడు ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏ మినిస్ట్రీ వారు కండక్ట్ చేస్తారు అని ఎగ్జామ్లో అడుగుతారు. సో ఇక్కడ మనకి బీటీఎఫ్ అని చెప్పేసి అంటున్నారండి, బీటీఎఫ్ షార్ట్ ఫామ్లో. అదే ఫుల్ ఫామ్ అయితే భారత్ ట్రైబ్స్ ఫెస్టివల్ లేదా ఫెస్ట్ అని చెప్పేసి అంటామండి. ఏంటి సార్ అంటే భారత్ ట్రైబ్స్ ఫెస్ట్ అని చెప్పేసి అంటామండి. సో మనకి ఫెస్ట్ అని చెప్పేసి అంటాం. సో ఇది ఎక్కడ జరగబోతుంది సార్ అంటే ఈ రోజు నుంచేనండి, మార్చి 18వ తారీఖు కాడి నుంచి సో మనకి 18వ తారీఖు కాడి నుంచి సో ఎప్పుడు దాకా జరుగుతుంది సార్ అంటే 30వ తారీఖు వరకు జరిగిద్దండి. మార్చి 30వ తారీఖు వరకు అంటే దాదాపుగా 12 days జరిగిద్దండి. ఎక్కడ సార్? ఢిల్లీలో జరగబోతుంది. ఇది ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోండి. మరి ఏ మినిస్ట్రీ వారు కండక్ట్ చేయబోతున్నారు సార్? అక్కడే ఉందండి. సో ఏంటి సార్? మినిస్ట్రీ ఆఫ్ ట్రైబ్స్ ఫెస్ట్ అన్నమా. సో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబ్, ఓకేనండి, మినిస్ట్రీ ఫర్ ట్రైబ్స్ అని చెప్పేసి అంటాము ఆ మినిస్ట్రీ వారు. మనకి ఎవరున్నారు సార్ మరి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబ్ అంటే? సో మనకి జీలం ఓరం అని చెప్పేసి అంటామండి. ఏంటంటే జీలం ఓరం అని చెప్పేసి అంటాము. సో వీరు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబ్గా ఉన్నారు, వీరు దీన్ని కండక్ట్ చేస్తున్నారు. సార్ ఏంటి సార్ ఇది అంటే దీనికి సంబంధించిన ఒక థీమ్తో కూడా దీన్ని కండక్ట్ చేస్తున్నారండి. ఏంటి సార్ ఆ థీము అంటే రూటెడ్ అని దాని థీమ్ వచ్చేసరికి సో మనకి రూటెడ్ రెసిలియంట్ అండ్ రైజింగ్ అని చెప్పేసి అంటామండి. రైజింగ్ అనేటువంటి ఒక థీమ్తో దీన్ని కండక్ట్ చేస్తున్నారు. సార్ ఏం చేస్తారు సార్ అంటే ఏం లేదండి, ఏదైతే మన భారతదేశానికి సంబంధించినటువంటి ట్రైబ్స్ అంటే గిరిజన జాతులకు సంబంధించి గిరిజనులు తయారు చేసేటువంటి వస్తువులు కానీ, వాళ్ళు తయారు చేసేటువంటి ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ, వాళ్ళు తయారు చేసేటువంటి ఐటమ్స్ ఏమైనా ఉంటాయో అవన్నీ కూడా ఒక పెద్ద క్రాఫ్ట్ మేళా లాగా పెడతారండి. ఇప్పుడు కొన్ని చీరలు, గమోచా శారీస్ అని అస్సాం బాగా ఫేమస్, అలాంటి శారీస్ అన్ని కూడా ఎక్స్పోలో తీసుకొచ్చి పెడతారు. సింపుల్గా చెప్పాలంటే మన లాంగ్వేజ్లో చెప్పాలంటే మనం ఏదైనా క్రాఫ్ట్ మేళా అని చెప్పేసి వెళ్తాం, ఎక్కడ సరదాగా సండే పూట పెడతారు కదా, అక్కడ రకరకాల వస్తువులు వస్తాయి. ఇక్కడేంటి ఓన్లీ ట్రైబల్కి సంబంధించినటువంటి వస్తువులు మాత్రమే ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. అంటే మన భారతదేశంలో సంబంధించిన ట్రైబ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు తయారు చేసేటువంటి వస్తువులు కానివ్వండి, వాళ్ళ కల్చర్ కానివ్వండి, ఓకేనా. సో ఆహార పదార్థాలు కానివ్వండి, ఓవరాల్గా ఆ యొక్క అంటే ఎందుకు సార్ ఇది ఆ ట్రైబ్ ఎంటర్ప్రీనియర్ని అంటే ఆ ట్రైబ్కి సంబంధించిన బిజినెస్ మ్యాన్స్ని ఎంకరేజ్ చేయటం కోసము ఈ యొక్క భారత్ ట్రైబ్స్ ఫెస్ట్ అని చెప్పేసి కండక్ట్ చేస్తున్నారు. మళ్ళీ మనం దీని గురించి ఎప్పుడు మాట్లాడుకుందాం? ఏప్రిల్ 1వ తారీఖు మాట్లాడుకుందాం, ఓకేనా. రైట్. సో అప్పుడు దాకా ఏ థీము, ఎక్కడ, ఏ మినిస్ట్రీ అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం, చూడండి. ఎస్, మదురై ఎయిర్పోర్ట్ టు బి డిక్లేర్డ్ ఇంటర్నేషనల్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ మనకి ద క్యాబినెట్ అప్రూవ్డ్ ద ప్రపోజల్ టు డిక్లేర్ ద మదురై ఎయిర్పోర్ట్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అంటే మదురై, సో మదురై అని కానీ మీకు తమిళనాడు గుర్తు రావాలి. మొదటిగా అది రీజనల్ ఎయిర్పోర్ట్గా ఉండేది, ఇప్పుడు దాన్ని ఇంటర్నేషనల్ హోదాగా ఇవ్వడం జరిగింది అని చెప్పేసి క్యాబినెట్ వారు చెప్పడం జరిగిందని క్యాబినెట్ ఆమోద ముద్ర వేశారు. మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనగానే మన భారతదేశంలో ప్రస్తుతానికి ఎన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి సార్ అంటే ప్రస్తుతానికి 34 నుంచి 35 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయండి. చూడండి, ఇక్కడ రీజనల్ ఎయిర్పోర్ట్స్ కొన్ని ఉంటాయి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి. మనం రీజనల్ ఎయిర్పోర్ట్స్ చదువుకోవాల్సిన అవసరం లేదండి. సో అవి దాదాపుగా 150+ ఉన్నాయి. సార్ మరి ఇంటర్నేషనల్ అవి కూడా అవసరం లేదండి. ఏదైనా నేమ్ చేంజ్ చేస్తే ఇలా కొత్తగా ఏదైనా మనకి ఆ ఎయిర్పోర్ట్ వార్తల్లోకి వస్తే చదువుకోలేదు తప్ప లేకపోతే అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ చూసినట్లయితే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దానికి పేరు మార్చారు, అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి విజయనగరం జిల్లా. సో ఇక్కడ మన శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ అని చెప్పేసి అంటాం, ఓకేనా. సో ఇట్లా మరి మన భారతదేశంలో అతి పెద్దది అంటే విస్తీర్ణ పరంగా ఏంటి సార్ అంటే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏనండి, ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మరి దీనికి ఇంటర్నేషనల్ హోదా ఇవ్వడం జరిగింది. మరి 2014లో మన భారతదేశంలో ఉన్న విమానాశ్రయాలు ఎన్ని ఉన్నాయి సార్ అంటే 74 ఉన్నాయండి. అవి 2024కి ఎన్ని అయినాయి సార్ అంటే 157 విమానాశ్రయాలు అయినాయండి. అంటే ఆల్మోస్ట్ డబుల్ అయినాయండి. ఏంటివి ఇవి? ఓవరాల్గా మన భారతదేశంలో నేషనల్, డొమెస్టిక్ మొత్తం కలిపి. అయితే భారత టార్గెట్ ఒకటి ఉందండి, మన భారతదేశంలో మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారు 2047 కల్లా 2047 కల్లా సో 350 నుంచి 400 ఎయిర్పోర్ట్స్ని బిల్డ్ చేయాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి సార్? ఇంటర్నేషనల్ అని చెప్పేసి అంటున్నానండి. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అని చెప్పేసి అంటాం. ఐ అంటే ఇంటర్నేషనల్, ఏంటి ఎయిర్పోర్ట్? ఐఏ ఫుల్ షార్ట్ ఫామ్ రాసా. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 35 నుంచి 36 ఉన్నాయండి అప్రాక్సిమేట్గా. అటు ఇటు పెరుగుతూ ఉంటాయి అవి, ఓకేనా.
మీరు ఈ క్లాస్ వింటున్న టైంకి అంటే 2026 మార్చి నాటికి మన భారతదేశంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ 35 నుంచి 36 ఉన్నాయి. ఓకేనా? సో ఇవి ఇంక్రీజ్ అవుతాయండి. ఈ డిజిట్ కాన్స్టెంట్ గుర్తుంచుకోవద్దు. సో రఫ్గా గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి సార్ అంటే మనకి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, సో మన శంషాబాద్ ఇంటర్నేషనల్ అదే బేగంపేట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇందిరాగాంధీ మనకి ఏదైతే గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇలా కండక్ట్ చేస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఓకేనండి, ఇలా జవహర్లాల్ నెహ్రూ ఇలాంటివి లండన్. సో ఇలాంటివండి. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కొన్ని ఉన్నాయి. అన్ని 36 చదవాల్సిన అవసరం లేదు. సో రీసెంట్గా ఏ ఎయిర్పోర్ట్కి సో మనకి ఇంటర్నేషనల్ హోదా ఇచ్చారు 2026 మార్చిలో అని అడుగుతారు. మధురై అని చెప్పేసి గుర్తు సరిపోయింది. మన భారతదేశంలో ఎయిర్పోర్ట్స్ మొత్తాన్ని రెగ్యులేట్ చేసే సంస్థ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. సో దీన్ని 1995లో ఏర్పాటు చేశారు. ఇది ఒక చట్టబద్ధమైనటువంటి ఒక సంస్థ. రైట్. సో నెక్స్ట్ వన్ చూడండి. సో మనకి ఫిఫా సైన్స్ ద గేమ్ చేంజింగ్ పార్ట్నర్షిప్ విత్ యూట్యూబ్. చూడండి, ఫిఫా అనగానే మీకు ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ అని చెప్పేసి అంటామండి. స్విట్జర్లాండ్ జ్యూరిచ్ కేంద్రంగా ఉంటుంది. వారట యూట్యూబ్ వాళ్ళతో టైఅప్ అయ్యారట. యూట్యూబ్, ఓకేనా, నీల్ మోహన్ అని చెప్పేసి అంట యూట్యూబ్ CEO, వారితో టైఅప్ అయ్యారట. ఎందుకు? సో నెక్స్ట్ మనకి ఫిఫా వరల్డ్ కప్ జరగబోతుంది కదా, మరి USA, అమెరికా, కెనడా, మెక్సికో 3 దేశాలు కలిపి కండక్ట్ చేయబోతున్నాయి కదా. మరి దానికి సంబంధించిన ఫస్ట్ 10 minutes లైవ్ని యూట్యూబ్లో లైవ్ ఇస్తారంట అండి. యూట్యూబ్లో ఫస్ట్ 10 minutes లైవ్ ఇస్తారట. మరి 10 minutes తర్వాత సార్ అంటే తర్వాత బిజినెస్ అయితే అది వేరే విషయం. ఓకేనా? అదేదో ముందు జియో వాళ్ళు ఫస్ట్ కూడా అంతే కదా. జియో ఫస్ట్ అన్లిమిటెడ్ తక్కువ రేట్లు పెట్టాడు, చివరికి ఇంకా ఆయన ఇష్టం. అందుకనే కదా వాళ్ళ చిన్న అబ్బాయి పెళ్లి కూడా అంత ఘనంగా చేసాడు, మన డబ్బులే కదా. రైట్. సో ఇది కూడా అంతేనండి. ఫస్ట్ ఒక 10 minutes అట. ఫిఫా అనౌన్స్డ్ ఏ గేమ్ చేంజింగ్ పార్ట్నర్షిప్ that encourages the World Cup rights holders to broadcast the first 10 minutes of games during the June 11 and 19th tournament. And ఈ సంవత్సరమేనండి. సో జూన్ జూలైలో జరగబోతా ఉన్నాయి. సో ఇన్ ఎఫెక్ట్ అండ్ సో మనకి ఎంకరేజింగ్ దండి. సో మనకి ఎంకరేజింగ్ యంగ్ ఫ్యాన్స్ దెన్ టు వాచ్ ఆన్ ట్రెడిషనల్ ఛానల్స్ సచ్ యాజ్ ద నెట్వర్క్. అంటే ఓవరాల్గా జస్ట్ వాళ్ళు బిజినెస్ చేసుకోవడం కోసం అండి, ప్రమోషన్ కోసము ఫస్ట్ 10 minutes లైవ్ ఇస్తారంటే యూట్యూబ్లో. అలా టైప్ అయ్యారు. సో ఎంత అమౌంట్ ఏంటనేది ఇంకా ఫిఫా వాళ్ళ నుంచి అఫీషియల్గా వాళ్ళ స్టేట్మెంట్ రాలేదు. ఓకేనా? సో యూట్యూబ్ వాళ్ళ నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తప్ప ఫిఫా వారు ఎంత అమౌంట్తో ఏంటి అది ఎక్కడ కూడా డిస్క్లోజ్ చేయలేదు. సో మనం చూద్దాం. ఓకే, దీని మీద మళ్ళీ అప్డేట్ వస్తాయి. ప్రస్తుతానికి యూట్యూబ్తో అయ్యారు. ఫస్ట్ 10 minutes ఏనట, మ్యాచ్ అంతా కాదండి. ఓకేనా? గుర్తుంచుకోండి, సరిపోతుంది. అదేవిధంగా చెప్పాం కదా ఎక్కడ మ్యాచ్ జరగబోతుందో ఇదొకటి. మరి ఫిఫా అనగానే మీ అందరికీ తెలిసిందే. సో ఇందాక మీకు చెప్పానండి, ఫిఫా అనగానే సో మనకి ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ అని చెప్పేసి అంటాం. మరి దీన్ని సో ఎప్పుడు సారి ఏర్పాటు చేశారు అంటే 1904లో ఏర్పాటు చేశారు. సో ఎస్టాబ్లిష్డ్. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటాయి సార్ అంటే స్విట్జర్లాండ్ అని చెప్పేసి అంటామండి. స్విట్జర్లాండ్లోనే ఎక్కడ అంటే జ్యూరిచ్ అని చెప్పేసి అంటామండి. సో జ్యూరిక్ లేదా జ్యూరిచ్ అక్కడండి. స్విట్జర్లాండ్ అంటే జెనీవా, దావోస్ ఇవి కాదండి, గ్లాన్స్ ఇది కాదు, మనకి జ్యూరిచ్ అని చెప్పేసి అంటాం. సో మరి దీనికి సంబంధించి 9th ప్రెసిడెంట్గా ఎవరున్నారు సార్ అంటే సో మనకి జియానీ ఇన్ఫాంటో అని చెప్పేసి అంటామండి. సో మనకి జియానీ ఇన్ఫాంటో అని చెప్పేసి అంటాం. ఇన్ఫాంటినో పూర్తిగా చెప్పాలంటే సో మనకి జియానీ లేదా గియానీ ఇన్ఫాంటినో అని చెప్పేసి స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించిన ఆయన. యాక్చువల్లీ నేను ఎప్పుడు రిటైర్ అవ్వాల్సిందండి. రేపు వరల్డ్ కప్ ఉంది కదా, దాంతో రిటైర్మెంట్ ప్రకటిస్తారు. ఏ దేశం అంటే స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించిన ఆయన. ఓకేనా? చాలు. రైట్. సో క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. విచ్ ఇండియన్ నావల్ షిప్ ఈజ్ పార్టిసిపేటింగ్ ఇన్ ద 58th నేషనల్ 58th నేషనల్ డే రైజింగ్ డే ఆఫ్ సెలబ్రేషన్స్ ఆఫ్ మారిషస్ అని చెప్పేసి అంటున్నారు. అంటే వాళ్ళ యొక్క నేషనల్ డే సందర్భంగా మన భారతదేశం నుంచి ఏ నావల్ షిప్ పార్టిసిపేట్ చేసింది అని అడుగుతున్నారు. ఓకేనా? మరి ఆ దేశంలో ఫస్ట్ మనము జనరిక్ మెడికల్ షాప్ని ఒకదాన్ని అంటే జనౌషధి కేంద్రాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసామని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం. ఓకేనా? సో మనకి అది ఆఫ్రికా ఖండంలో ఉంటుందని ఆ దేశము. ఓకేనా? సో మరి ఆ యొక్క నేషనల్ డే ఎప్పుడు, ఆ యొక్క షిప్ పేరేంటి అదంతా కూడా మీకు గుర్తుండాలి. ఓకేనా? అది మేబీ కేతో స్టార్ట్ అయిద్దేమో నేను అనుకుంటున్నాను, మీకు గుర్తున్నట్టు. ఓకేనా? రైట్. ఆ కాన్సెప్ట్ అంతా గుర్తు రావాలి. ఆ యొక్క డే ఎప్పుడో కూడా మారిషస్ డే ఎప్పుడో కూడా తెలిసి ఉండాలి, నేషనల్ డే. ఓకేనా? మార్చిలోనే ఎప్పుడు అంటే మీకు తెలిసిందే. రైట్. ఒకవేళ గుర్తు రాకపోతే ఒకసారి కాన్సెప్ట్ తీసి చదవండి.
రైట్, ఇవి మై డియర్ ఆస్పిరెంట్స్ ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో రేపటి కరెంట్ అఫైర్స్లో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్.